అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ది స్పెషల్ ఎడిషన్ ఆఫ్ సోహమ్ టాక్స్. ఇవాళ సండే 11 o'clock అయింది. మనం సోహమ్ టాక్స్ లోకి వెళ్ళిపోదాం. సోహమ్ టాక్స్ లో ఇవాళ మనం మాట్లాడుతున్న టాపిక్ ది పవర్ ఆఫ్ ఓం. ది పవర్ ఆఫ్ ఓం. ఓంకారం దాని గురించి, ఓంకారం ఎలా పుట్టింది, దాని యొక్క దాన్ని ఎలా పలకాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇది ఓంకారం అనేది ఒక రిలీజియన్ కి సంబంధించిందా, లేదంటే ఈవెన్ దో అది రిలీజియన్ కి సంబంధించినైనా కూడా యూనివర్సల్ గా దాని ఎఫెక్ట్స్ అని ఉంటాయా, సైన్స్ దీని మీద ఏమైనా ప్రయోగాలు చేసిందా, చేసిన ప్రయోగాలు ఎవరెవరి మీద చేసింది, ఆ వస్తే ఆ రిపోర్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం డాక్టర్లు చేసినటువంటి ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలాంటి హెల్త్ మీద, అంటే ఎలాంటి హెల్త్ కండిషన్స్ మీద ఈ ఓంకారం పనిచేస్తుంది అనేది ఇవాళ మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. ఇది ఇవాళ టాపిక్ మనది. ఓకే, ది పవర్ ఆఫ్ ఓం, ఓంకారం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాము. సో ఈ లోపల జస్ట్ ఇప్పుడు రెగ్యులర్ గా జరిగేలాగే ఒక 10 minutes పాటు ఇవాళ ఓంకారం కాకుండా ఇంకేమన్నా కాస్త రొటీన్ గా యోగా మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, ఆయుర్వేదం మీద కానీ, హెల్త్ మీద కానీ, వెల్నెస్ మీద కానీ మీకు డౌట్స్ ఉంటే ఫస్ట్ 10 minutes కాస్త క్లారిఫై చేసుకుందాం. సో వేరే వాళ్ళు, మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే లోపల ఈ టైం కొత్తగా కవర్ అవుతుంది. వాళ్ళకి ఒక రకరకాల కారణాల వలన వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతూ ఉండొచ్చు. అందుకని నేను ఒక 10 minutes వాళ్ళకి బఫర్ టైం ఇస్తాను. ఈ లోపల మనం వచ్చిన వాళ్ళని దాన్ని ఏమంటారంటే ఇచ్చేయకూడదు కాబట్టి వాళ్ళని కూడా ఎంగేజ్ చేయడానికి యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఎస్ ప్లీజ్, ఫస్ట్ 10 minutes. ఎస్ ప్లీజ్, డౌట్స్. మైక్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. నీ డౌట్? ఎస్ ప్రత్యూష్, ఏమైపోయి ఎలా ఉన్నావు నువ్వు? లాస్ట్ 1 month నుంచి రావట్లా? బాగున్నాను సార్, అదేం లేదు సార్. మరి ఏమి లేకపోతే రావాలి కదా క్లాసులకి. అదే సార్, కొంచెం అదే అంటే పర్సనల్ రీజన్స్, బట్ వస్తున్నా సోహమ్ టాక్స్ వస్తున్నా సార్. మార్నింగ్ ఒకటి కుదరట్లా, మార్నింగ్ క్లాస్, యోగా క్లాస్ దానికి. సో మార్నింగ్ క్లాస్ రావడం వల్ల నీకు చాలా పనులు ఈజీ అయిపోతాయి కదా ప్రత్యూష్. నువ్వు పుస్తకం చదివా? 5 AM క్లబ్ అని వచ్చింది, రాబిన్ శర్మది. నువ్వు పుస్తకాలు చదువుతూ ఉంటావు? లేదు సార్. 5 AM క్లబ్ ఒకసారి చూడు, అది చదివితే నీకు అర్థం అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ రకంగా మారుతుంది, వాళ్ళ ఆ టైంలో లేవడం వల్ల మిగతా పనులు ఎట్లాగా వాళ్ళు టైం మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఆ 5 గంటలు లేచిన తర్వాత ఎలాగ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లాగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు చాలా క్లియర్ గా రాశాడు. ఆర్ ఈవెన్ యూ కెన్ గో ఫర్ ఆడియో బుక్ కానీ, లేదంటే జిస్ట్ ఉంటుంది కదా, ఆ జిస్ట్ కూడా చూడొచ్చు. 5 AM బుక్ నేమ్ సార్. 5 AM క్లబ్, రాబిన్ శర్మ. ఓకే సార్. రాబిన్ శర్మ అంటే తెలుసు కదా? తెలుసు సార్. ఎవరు? ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అనుకుంటున్నావేంటి? కాదు సార్, కెనడియన్ రైటర్ అతనే కదా సార్. పొలిటికల్ అనలిస్ట్, ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ తెలుగుదేశం చేస్తున్న అతను కాదు. ఇస్ బేస్డ్ ఆన్ యూఎస్ అండ్ వెరీ ఫేమస్ రైటర్. ఫేమస్ బుక్ తెలుసు కదా, ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అని చెప్పేసి, చాలా ఫేమస్, చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన పుస్తకం. సో దీంట్లో ఎక్కువ ఏమీ లేవు, బట్ ఏంటంటే నీలాంటి వాళ్ళకి కొద్దిగా ఒక 5 గంటలకు ఎందుకు లేవాలి, మనం 5 గంటలు లేచి ఏం సాధించాలని అనుకుంటారు చాలా మంది. లేదు 5 గంటలు లేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
నేనంటే మళ్ళీ స్పిరిచువల్ బెనిఫిట్స్, రిలీజియస్ బెనిఫిట్స్ గురించి కాదు నేను మాట్లాడా. ఆయన కూడా అలాగే ఏం చెప్పలేదు. బట్ థింగ్ ఇస్, సో ది వే హౌ యూ సంథింగ్ ప్లాన్ యువర్ డే, నీ డేని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, 5 గంటలు లేచిన తర్వాత ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి బుక్, ఒకసారి చూడండి. లేదంటే దీంట్లో ఉంది, మన యూట్యూబ్ లో ఉంది. యూట్యూబ్ లో జస్ట్ ఒక 5 minutes వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు. యా, గుడ్. నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? మైక్ ఆన్ చేసి మాట్లాడిన క్వశ్చన్స్ ఉంటే. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుజాత్ గారు చెప్పండి. సార్ అది అంటే దేవతామూర్తుల విగ్రహాలకి 4 చేతులు ఎందుకు ఉంటాయి అనేది చిన్న డౌట్ సార్. అంటే 2 చేతులు ఉండవా, లేదంటే 4 చేతులు అందరికీ ఉన్నాయా, లేదంటే 4 చేతులు ఎవరికి పెట్టారా, ఎలా? ఇది మీ క్వశ్చన్ కరెక్ట్ చెప్పాలి. అంటే ఎక్కువగా 4 చేతులతో కనిపిస్తూ ఉంటారు దేవతామూర్తులు, అది దేని వలన? ఎవరెవరుకున్న 4 చేతులు చెప్పండి. అందరికీ ఉన్నాయి సార్. వినాయకుడు. వినాయకుడు 4 చేతులు ఉన్నాయా? ఉన్నాయి సార్. లక్ష్మీదేవి, సరస్వతి, మొత్తం అందరికి, విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మదేవుడు. ఆడవాళ్ళు కూడా ఉన్నాయా, మగవాళ్ళ కన్నా? ఆడవాళ్ళకి కూడా ఉన్నాయి సార్. అది కూడా చూసుకోవాలి మనం. ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ బొమ్మలు చేసిన వాళ్ళు అందరూ మగవాళ్ళే ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి బెటర్ సాధారణంగా. ఎందుకంటే ఆడవాళ్ళకి 4 చేతులు పెడితే వాళ్ళ చేతిలో దాన్ని ఏమంటారు, మళ్ళీ ఆయుధాలు అసలు పెట్టకూడదు. బెటర్ సాధారణ 4 చేతులు బెటర్ మరి స్త్రీలకి, స్త్రీ దేవతామూర్తులకి. సో అసలు ఓకే, ఇది పక్కన అసలు దేవతామూర్తి అంటే ఎవరు? చెప్పండి, దేవతామూర్తి అంటే ఎవరు అసలు? ఎవరు చెప్పండి దేవతామూర్తి? గుడిలో మనం పూజ చేస్తున్న ఆ విగ్రహం ఎంత సైజు ఉందండి? విగ్రహం చాలా చిన్న సైజు సార్. సాధారణంగా మెయిన్ గుడిలో, చాలా గుడుల్లో ఉండే విగ్రహాలు చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయా? చిన్న సైజే సార్. మీది చిన్న సైజు కాదండి, అక్కడ మీ గుడి కాదు. ఒరిజినల్ గా మీరు ఏ దేవస్థానంకి వెళ్ళినా కూడా గుళ్ళలో విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయా, పెద్దవి ఉంటాయా? పెద్దవే ఉంటాయి సార్. మాక్సిమం అంటే 80% పెద్దవే ఉంటాయి. అవును సార్. అంటే అది మనిషి సైజు ఉంటుందా, మనిషి కంటే పెద్దవి ఉంటాయా? మనిషి కన్నా పెద్దనే సార్. సో మనిషి కంటే పెద్దది ఉండడం అంటే అక్కడ ఎందుకు పెట్టాలి మనిషి కంటే పెద్దది? మీరు మైక్ ఆన్ చేసినా ఉండండి, కట్టగట్టి చెప్పండి. మనిషి కంటే ఎందుకు ఉంటాయి పెద్ద సైజు? అంటే ఆ రూపం మనల్ని వెంటనే ఆకర్షించడానికనేమో. ఆకర్షించడానికి అంటే పెద్ద అంటే బలం, ఎత్తు అంటే మనకేంటి, ఒక రకమైనటువంటి మనకంటే పెద్దవాళ్ళని చూస్తే మనం, ఇప్పుడు మీకంటే ఒక 4 అడుగులు పెద్ద ఉన్నవాళ్ళని చూస్తే మీరు భయపడతారా, లేదంటే ఆయన కొడతారు ట్రై చేస్తారా, మీరు తిడతారా? భయపడతాం సార్ కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదేనండి, అదే కాన్సెప్ట్, వేరే ఏమనుకోవద్దు. సో ఒరిజినల్ గా నేను చెప్పాను, మనిషి పుట్టుక 2 లక్షల సంవత్సరాలు, అంటే 2 కాళ్ళ మీద నిలబడడం హోమోసేపియన్స్ అంటారు. హోమోసేపియన్స్ వచ్చి 2 లక్షల సంవత్సరాలు. ఆ 2 లక్షల సంవత్సరాలకు ముందు కూడా ప్రాణం ఉంది, మనిషి లేడు, హోమోసేపియన్ లేదు. కానీ ఇంకా రకరకాల హోమో ఎరెక్టస్ ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. అంటే రకరకాల, అంటే మనుషులుగా నెక్స్ట్ పరిణామం చెందేటటువంటి జాతులు మనకంటే ముందు ఎన్నో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో మరి దేవుడు ఎప్పుడున్నాడు? మీరు అనుకున్న ఈ విగ్రహాలు ఎప్పుడవి? అంటే మనుషుల కంటే ముందు దేవుడు అన్నాడు? అలా కాదు, ఒకటే పాయింట్. మనుషుల కంటే ముందు దేవుడు అన్నాడా? మనుషులు వచ్చిన తర్వాత దేవుడు వచ్చాడా? మనుషులు వచ్చిన తర్వాత. మనుషులు వచ్చిన తర్వాత దేవుడు వచ్చాడంటే అది కూడా రాయి రూపంలో ఉండి మీకంటే పెద్దోడు ఉన్నాడంటే అర్థం ఏంటి? మీరు ఎందుకు వెళ్తారు అసలు గుడికి? సినిమా చూడడానికి వెళ్తారా? కాదు కదా. తినడానికి వెళ్తారా? కాదు కదా. అంటే మీకు ఒక సమస్య వచ్చింది, లేదంటే మీరు ఏదో కోరుకున్నారు,
ఆ కోరికను కోరడానికి ఒక పెద్ద మనిషి కావాలి. ఊర్లో పెద్ద మనిషి ఉంటే మన ఊర్లో పూర్వం అయితే పెద్ద మన ఒక జమీందారు ఇంటికి వెళ్ళి ఇలాగ నాకు కష్టం వచ్చిందని చెప్తే ఆయన తీర్చేవాడు. సో ఈ రకంగా మన ఊర్లో ఒక ఒక దేవాలయానికి ఒక విగ్రహం చాలా ఎత్తు, దాన్ని రోజు పూజలు చేయడం, అందంగా డెకరేట్ చేయడం. సో దానికి రకరకాల ఓకే ఇంక తర్వాత మాట్లాడతాను. సో ఈ రకంగా ఏంటంటే దేవుడు అంత పెద్ద విగ్రహం ఎందుకంటే మనకంటే బలవంతుడు దేవుడు. ఎవరన్నా వస్తే నన్ను చూసుకోవడానికి ఒకడున్నాడు. మీరు ఈశ్వర ప్రణిధాన అని చెప్పేసి మనకి అష్టాంగ యోగాలో ఒకటి ఉంటుంది. పతంజలి చెప్పాడు ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వేం చేసినా కూడా ఈశ్వరుడు అంటే ఈ జగత్తుకి సృష్టికారుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉన్నాడని నమ్ము. ఫస్ట్ వాడు నమ్ము అంటాడు ఈశ్వర ప్రణిధానం. సో అది యూనివర్సల్ కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్. కానీ మరి మీ ఊర్లోకి వచ్చినప్పటికీ ఎలా చూపిస్తావు? ఈశ్వరుడు అంటే ఎలా చూపిస్తావు? నిర్గుణ నిరాకార అన్నారనుకోండి, నిర్గుణం అయితే నాకు కనిపించాలి కదా అంటారు. అందుకని ఒక ఆకారాన్ని సృష్టించారు. దేవుడికి ఒక ఆకారాన్ని సృష్టించి మనలాంటి భయస్థులందరికీ ఒక భయాన్ని కలగజేయడానికి, అంటే తప్పు అంటే దేవుడు చూస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తే చూస్తాడు, శిక్షిస్తాడు అని చెప్పేసి ఆయన చేతిలో ఒక గద, చక్రం, బాణాలు, కత్తులు అన్ని పెడతారు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తాడు సుమా అని మీకు హెచ్చరిక చేయడానికి ఆ దేవుడికి 4 చేతులు కానీ 10 చేతులు కానీ 100 చేతులు కానీ పెట్టి దాంట్లో అన్నింటిలో గుర్తుపెట్టుకోండి. ఏ చేతిలో కూడా మీకు టీ గ్లాస్ ఒక చోటను, టిఫిన్ ప్లేట్ ఒక చోట ఎక్కడ చూడలేదు మరి. ఉన్నాయా? అన్ని చేతులు మీకు ఆయుధాలే ఉంటాయి. అవునా కదా? సో ఎక్కడో లక్ష్మీదేవి ఎలాగంటే కన్నా బంగారం కింద పట్టుకుంటూ ఉంటుందేమో కానీ నేను ఎక్కడ చూడాల మిగతావన్నీ కూడా. సో ఈ రకంగా మన ఊర్లో ఒక విగ్రహాన్ని స్థాపించి మనలాంటి ధైర్యపరుచులకి అక్కడికి వెళ్ళి నేను ఉన్నాను అనే మనకు ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే కాపాడుతాడు అనేటటువంటి మనకంటే గొప్ప వ్యక్తి ఒకడున్నాడంటే మనం ఎప్పుడు కాస్త ధైర్యంగా ఉంటాం. అంతే కదా? మనకంటే గొప్పవాడు ఉన్నాడంటే వాటితో చెప్పేసి సమస్యలను తీరిపోయి అనుకుంటాం. సో మానసిక సమస్యలు తగ్గిపోవడానికి కారణం ఇది. ఎందుకంటే దేవుడు గుడి అనేది మన మానసిక సమస్యలకి పరిష్కారం చూపించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక హాస్పిటల్, ఒక థెరపీ సెంటర్, సైకలాజికల్ థెరపీ చేస్తారు అక్కడ. ఎందుకంటే నువ్వు చెప్పావు విన్నాడు అనుకుంటున్నాను, బయటకు వచ్చేస్తావు. అంటే వాడు విన్నాడు కదా, తర్వాత చూస్తాడులే అని మనం బయటకు వచ్చేస్తాం. కానీ ఆయన ఉన్నాడా, అసలు విన్నాడా కాదు, అసలు ఉన్నాడా లేదా మన డౌట్. నాలంటే కదా డౌట్ వస్తుంది. కానీ ఉన్నాడు అనుకుంటే నేను ఎక్కువ ధైర్యంగా ఉంటాను. అది ఓన్లీ సింపుల్. 4 చేతులు పెట్టామా, 10 చేతులు పెట్టామా, 20 చేతులు పెట్టామా అనే సమస్య కాదు. ఆ చేతిలో ఏమున్నాయనే సమస్య కాదు. మన ఎదురుగుండా మనకంటే గొప్పవాడు అప్పుడు ఉన్నాడు. ఆ గొప్పవాడికి నా విషయాన్ని నివేదించాను. ఆ నివేదన విన్నందుకు నేను కాస్త ఫలం పుష్పం పత్రం తోయం. సో ఏదో ఆకో, పండు, నీరు ఏదో ఇమ్మని ఆయనే చెప్పాడు కదా, అలా ఇచ్చి అని మనం బయటకు వచ్చేసరికి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇది ఒక సైకలాజికల్ థెరపీ సెంటర్ గుడి అనేది. ముఖ్యంగా ఇది మనల్ని ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా సమస్య చెప్పేస్తుంది, అమ్మయ్య అయిపోయింది. చూడండి, ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఇప్పుడు గమనించండి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ మీద రాసేసి పడేసారు, వెళ్ళిపోయారు. అంటే ఇంక రిజల్ట్ తర్వాత వస్తుంది. సో ఇంకా అప్పుడు వాళ్ళు చదవరు, గుర్తుపెట్టుకోవడం చదవరు, వాళ్ళు భయపడరు, ఏం చేయరు. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటారు. అంటే ఏంటి అంటే మనం ఎగ్జామ్ రాసి మనం తెలుసుకున్నంత దాన్ని పెట్టడం వల్ల మనం రిలీఫ్ వదిలేసింది, అంటే మనకు మానసికంగా రిలీఫ్ వచ్చింది. అలాగే మీరు గుడిలోకి వెళ్ళిన తర్వాత మీకంటే గొప్పవాడు ఉన్నాడు, వాడికి చెప్పేసినంత ఆయన చూసుకుంటాడులే అంటే మనకు సైకలాజికల్ ఒక రిలీఫ్ వస్తుంది. అది మెయిన్. అది 4 చేతులు 5 చేతులు కాదు. రైట్? గుడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్లీజ్. ఎనీథింగ్ ఇంకా ఉన్నాయా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సాయినాథ్ గారు చెప్పండి.
మనిషి భయంలోంచి కదా సార్ దేవుడు వచ్చింది, దేవుని క్రియేట్ చేసింది. అంతే కదా, అదే చెప్తున్నాను. భయమే జీవితం అంటే, భయం వేసి జీవితం అంటే ఆ అంటే మనకి అంటే ఎస్పెషల్ అంటే ఇండియన్ ఇండియన్ ఫిలాసఫీ మీరు జాగ్రత్తగా చూస్తే ఏమవుతుందంటే, మన ఫిలాసఫీ మ్యాక్సిమం 2 పాయింట్లు చెప్తుంది. ఒకటి జీవితం అంటే దుఃఖం అని చెప్తుంది. రెండు ఏంటంటే దీని అన్నిటికీ ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం నీకు దేవుడు అని చెప్తుంది. మ్యాక్సిమం ఫిలాసఫీస్ ఇవే చెప్తా ఉంటాయి. అఫ్కోర్స్ దాంట్లో దేవుడు లేని ఫిలాసఫీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ జీవితంలో దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి నివారణ, ఆ నివారణ దగ్గరే దేవుళ్ళు వస్తారు. కానీ దుఃఖం ఉందని అందరూ ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఫస్ట్ షో సినిమా ఎక్కడ దొరికిపోతే నా దుఃఖం, నా దుఃఖమే కదా. అప్పుడు నేనేం చేస్తాను, స్వామి 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 నాకు టికెట్ ఇప్పించి టికెట్. మరి ఇది కూడా నా భయమే కదా. అలాగే లేదంటే ఏదో క్రికెట్ టీం ఉంది అనుకోండి, ఆ క్రికెట్ ఆ టీం గెలిపించాలని చెప్పేసి గుండు గీయించుకున్న కూడా ఉంటారు. మీరు ఐపీఎల్ సీజన్ ఇప్పుడు ఫేవర్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎంత పిచ్చగా ఉంటారు వాళ్ళందరూ కూడా. సో దీని అన్నిటికీ ఏంటంటే ఒక పరిష్కారం. నువ్వు అందరూ చెప్పండి, ఐపీఎల్ సిఎస్కేనో లేదంటే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళండి ప్రసాద్ తినండి అంటే అందరూ రేపు పొద్దున గుడి క్యూలు కట్టేస్తారు. అంతెందుకండి, అది ఎంత దారుణం అంటే ఇలా అన్న వేరే అనుకోవద్దు. మొన్న జస్ట్ 1 month బ్యాక్ మేబీ 20 days బ్యాక్ హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్లో పిల్లలు పుట్టిన వాళ్ళకి ప్రసాదం పెడతాం యాగం చేసి అని చెప్పారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ప్రసాదం పెడతాం అని ఒక రోజు టైం ఇచ్చారు. ఎన్ని లక్షల మంది వచ్చారు తెలుసా? 5 లక్షల మంది వచ్చారంట. వాళ్ళ ప్రసాదం 20,000 మంది తయారు చేశారంట, మేబీ 50,000 మంది. అంటే ప్రసాదం పెడితే పిల్లలు పుడతారు అనే ఆలోచించండి. సో ఈ కాన్సెప్ట్ నుంచి అంటే మనకి ఎవడో ఉన్నాడు, వాడి ధనం పెడితే అన్నీ అయిపోతాయి అంతే తప్పించి అసలు పిల్లలు పుట్టడానికి కారణం, పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటనేది ఎవడు ఆలోచించట్లేదు. ఈ రోజు ఉన్నటువంటి సంఘం ఎలా ఉంది, సమాజం ఎట్లా ఉంది, మానసిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పిల్లల యొక్క దృక్పథాలు ఎట్లా ఉన్నాయి, పిల్లల కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ ఎవరికి ఉంటుంది ఇప్పుడు? ఈ రోజు చెప్పండి నాకు. సో 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుందాం అంటే 30 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టడం ఛాన్సెస్ తక్కువ. మీరు రోజు మీరు మ్యాట్రిమోనియల్ చూసినా అర్థమవుతుంది మీకు. 36 ఏళ్ళు మగాళ్ళకి, 34 ఏళ్ళు అమ్మాయిలకి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 25 నుంచి 35 లోపల పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదండి. మరి 30 ఏళ్ళ తర్వాత పిల్లలు ఎలా పుడతారు? ఆల్రెడీ నీకు 18 years నుంచి నీ స్పెర్మ్ అనేది జనరేట్ అవుతుంది. 20-25 years చాలా రిగరస్ గా ఉంటుంది. స్పెర్మ్ యొక్క మొటిలిటీ కానీ, దాని యొక్క హెడ్ కానీ, దాని యొక్క టైల్ కానీ అన్ని కూడా చక్కగా మొటిలిటీ అండ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. 25 years అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. దాని తర్వాత ఏంటంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోద్ది, దాని మొటిలిటీ తగ్గిపోద్ది. ఎప్పుడైతే స్పెర్మ్ కౌంట్ మొటిలిటీ తగ్గిపోయిందో యు ఆర్ సంథింగ్ లైక్ నాట్ ఇంపార్టెంట్ బట్ యు ఆర్ ఇన్ఫెర్టైల్. సో అంటే ఇక్కడ 50%, 60% ఇన్ఫెర్టైల్ అయిపోతారు ఆఫ్టర్ 30 years. ఆ ఇన్ఫెర్టైల్ అయిన తర్వాత అప్పుడు అమ్మాయి ఓకే, ఆ అమ్మాయికి 32 ఏళ్ళు ఆల్మోస్ట్ ఎగ్ తయారయ్యేటటువంటి ఇంకా పీరియడ్ అంతా అయిపోద్ది. ఇంకా ఎగ్ మంచి ఎగ్స్ అన్ని పెట్టి ఇంకా ఎలా పిల్లలు పుట్టించలేదని చెప్పేసి ఆ శరీరం కూడా ఇంకా చిన్న ఎగ్స్ పెట్టడం మొదలెడుతుంది. ఈ రకంగా ఫెర్టిలిటీ ఉన్న 10%, 20% ఉంటుంది. వాళ్ళు పుట్టినోళ్ళు కూడా సిజేరియన్ లేకుండా బయట రారు. ఆ పుట్టినోళ్ళు మీరు అపూర్వకంగా చూస్తారు, మళ్ళీ గాజు బొమ్మలు పెడతారు. అంటే వన్స్ అగైన్ ఇదంతా లీడ్స్ టు వన్స్ అగైన్ ఈ సమాజం మళ్ళీ ఒక రకమైనటువంటి డీగ్రేడ్ అంటే నేచర్ దృష్టిలో పెట్టుకుంటే మన సమాజాన్ని మనం మన దృష్టితో అంటే మన సొంత తెలివితేటలతో సమాజాన్ని ఇలా 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 పాతాళం దొక్కేస్తాం. ఇదేదో మొక్కలు కొట్టేస్తే ఓజోన్ పొర ఇదైపోతుంది, లేదంటే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, చెట్లు కొట్టేస్తున్నారు. ఇది తప్పు కాదు. నేను చెప్పేదేనండి, మనం చేసే తప్పు కంటే తప్పు కాదంటాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆడ మగ ఇద్దరు ఉన్నారో వాళ్ళు పిల్లలు పుట్టించడానికి సృష్టించింది అన్నమాట.
అంటే మీ ద్వారా ఇంకొక సంతానాన్ని మీ ద్వారా ఇస్తుంది. మీరు ఇలా కాకుండా నాకు ఉద్యోగం ముఖ్యం, నాకు జీతం ముఖ్యం, నాకు స్టేటస్ ముఖ్యం అని చెప్పి 40 ఏళ్ళ తర్వాత పిల్లలకి అందాం అనుకుంటే, సో యు ఆర్ యాక్టింగ్ ఎగ్నెస్ట్ ద నేచర్. యూఆర్ యాక్టింగ్ ఎగ్నెస్ట్ ద నేచర్. అంటే మన సమాజం ఈ రోజున ఎలా తయారైపోయిందంటే అలా తయారైంది. సో దీనికి మనం బాధపడలేదు, మనం ఏం చేయలేము కూడా, గుర్తుపెట్టుకోండి. మనం బాధపడే ప్రయోజనం లేదు. మనం ఏదో మనం చేసేది ఏం లేదు. ఇదంతా ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది వేవ్స్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, వేవ్స్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఆపలేము ఈ సిచ్యువేషన్ ని. మీరు ఎంత ప్రయత్నం చెయ్యకపోయినా అది ఆగదు. సో మీరు చేసినా చేయకపోయినా అది అలా నడుస్తూ ఉంటుంది. అలా ప్రపంచం అలా తిరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఓహో ఇలా ఉందా, ఓకే మన జనరేషన్ ఈ కాలంలో పుట్టిందా అనుకోవడం, ఆ కాలంలో ఏ ధర్మం ఉంటే ఆ ధర్మాన్ని పాటించుకోవడం, వెళ్ళిపోవడం అంతే. దాన్ని తప్పించి అబ్బో మా తాతలు నేతలు తాగారు అప్పట్లో ఇలాగ ఇప్పట్లో ఇలాగ కాదు, అవదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం చాలు, అంతే. అంతకు మించి మనం ఏమి చేయలేం, ఏమి చేయకూడదు. మన హ్యాపీనెస్ ఏంటనేది ముందు, మన హ్యాపీనెస్ ముందు మనం చూసుకోవాలంటే ఈ సృష్టి నాకు ఏదో ఇచ్చింది, ఇక్కడ కూర్చోమంది నన్ను, ఇక్కడ ఓకే కూర్చో, ఈ సృష్టి నుంచి అది ఏం చేసి అదే చేయించుకుంటాను. కానీ నువ్వు సొంత బుర్ర వాడేసి సృష్టికి వ్యతిరేకంగా చేసేద్దాం, ఓకే, ఇవన్నీ అయితే నడవు, ఇప్పుడు నడవు, ఫెయిల్యూర్ ఉంటుంది. అలా కాకుండా వెయిట్ 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 పేషెన్స్. సో ఈ రకంగా మనకేంటి, మనం ఎన్ని తప్పులు చేసి భయపడతాం. థ్యాంక్ యూ సార్. ఆ భయమే ఇలాంటి దేవుడైనా దెయ్యం కూడా అదే కదా. దేవుడు రెండు ఉండవు, రెండు మీ మనసులోనే ఉంటాయి, రెండు ఒక చోట నుంచి వస్తాయి. దేవుడైనా దెయ్యం. మీరు దేనికి నీళ్లు పోస్తే అదే బయటకు వస్తుంది. దేని తాళం వస్తే దేవుడి గది ఉంటుంది, దెయ్యం గది ఉంటుంది. మీరు దేవుడి గది తీస్తే దేవుడు వస్తాడు బయటికి, మంచి. దెయ్యం తాళం ఓపెన్ చేశారనుకుంటే దెయ్యం బయటకు వస్తుంది. దెయ్యం బయటకు వచ్చారే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు దుర్మార్గుడు, దుష్టుడివి, ఇది చెప్తా ఉంటావు. రెండు మీరే. కాబట్టి మీరేంటో తెలుసుకోవడం, మీ దారిలో మీరు బతకడం, మించి ఇంకొకరిని తిట్టుకోవడం, సమాజాన్ని తిట్టుకోవడం, ధర్మాన్ని కాలాన్ని తిట్టుకోవడం మనం చేసిన ఏం పని లేదండి. మనం గొంగళిలో తింటున్నాము. గొంగళి అంటే ఏంటి, వెంట్రుకలతో చేసినటువంటి ఒక ప్లేట్లో తింటాం అనుకోండి కాసేపు. దాంట్లో వెంట్రుకలతో చేసిన ప్లేట్లో తింటే వెంట్రుకలు రాక మీకు రత్నాలు మాణిక్యాలు వస్తాయి, దాంట్లో వెంట్రుకలే వస్తాయి. దాన్ని మళ్ళీ ఏరుకోవడం ఒకటి, తిట్టుకోవడం ఎందుకు, లోపల తినేయడమే. ఎందుకంటే మీరు ఉన్నదే గొంగళ్ళు, తింటున్నదే గొంగళ్ళు వెంట్రుకలే వస్తాయి. రైట్, గుడ్. సో చాలా సార్ రవీంద్ర కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, మీరు చెప్పిన ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ అన్ని ఇందుకే డెవలప్ అయినాయి. ఏ సెంటర్స్ అంటే ఐవీఎఫ్ సెంటర్లు డెవలప్ అయినాయి. ప్రాక్టికల్ గా చూస్తే అందరు ఏమనుకుంటున్నారు అంటే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వస్తారు అనుకుంటున్నారు. అది కరెక్ట్. కానీ ఆ అవుట్కమ్ లో రిజల్ట్ పిల్లలు 50% పిల్లల్లో అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ, ఆటిజం లాంటి అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ADHD లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా 50% అంటే ఆయన చెప్తారు. చూస్తాం సార్ ఇది, అందుకని చెప్తున్నాను సార్. చాలా మంది ఎన్సిసిఎల్ చూసాం మేము. వాళ్ళు చెప్తారు మాకు ఈ పిల్ల ఇట్లా ఐవీఎఫ్ పుట్టిందండి, చాలా జాగ్రత్తగా అంటే అప్పుడు రికార్డు తీస్తే అసలు ఏమి ప్రాబ్లం ఉండదు సార్ వాళ్ళకి. అంత అబ్నార్మాలిటీస్ అనమాట. జనాలు తెలియదు అంతే. ఐ వాంట్ టు షేర్ దిస్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఈ భయం అనేది మనకు అక్కడ తీసుకెళ్తుందండి. ఎనీవే మనం వాళ్ళ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇవాళ టాపిక్ మనం ది పవర్ ఆఫ్ ఓం, సైంటిఫిక్ రీసెర్చ్ ఏం జరిగింది ఓంకారం మీద అనేది చూద్దాం. తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్ గా చేస్తున్న ప్రణవ ప్రాణాయామ సాధన గురించి మళ్ళీ ఒకసారి చెప్తానండి. ప్రణవ ప్రాణాయామ సాధన అనేది మార్నింగ్ 6:30కి, మధ్యాహ్నం 11 o'clockకి అండ్ ఈవినింగ్ 7 o'clockకి క్లాసులు నడుస్తూ ఉన్నాయి. 1/2 hour to 45 minutes క్లాస్ ఉంటుంది అది. సో నాకు తెలిసి ఇది బెస్ట్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఈ క్లాస్ ఇది. ఇంతవరకు నేను నా 26 years ఆఫ్ ఈ యోగాలోకి వచ్చిన లైఫ్ ఇంత మంచి ప్రోగ్రామ్ నేనే చేయలేదు, నేనే డిజైన్ చేయలేదు నాకు అనిపిస్తుంది. బట్ నేను బయట కూడా అక్కడ చూడలేదు. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు రిక్వెస్ట్ పంపించండి. ఐ విల్ జాయిన్ దెమ్ ఇన్ ద గ్రూప్.
రైట్ అండి. సో లెట్ us ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది ఓం. ఓకే, అసలు ఓంకారం ఏంటి దాని గురించి. ఓకే, నేను షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తే రాకపోతే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, ఎవరొకళ్ళు. Oh. ఇది ప్లే అవ్వట్లేదండి, జస్ట్ వెయిట్ అండి ఒక్క నిమిషం. యా, సో ది పవర్ ఆఫ్ ఓం గురించి మనం మాట్లాడుకుంటాము. ఓం చాంటింగ్ ఈజ్ అన్ ఏన్షియంట్ ప్రాక్టీస్. ఒకసారి మిమ్మల్ని అందరినీ చేస్తాను, మ్యూట్ లో పెడతాను. So, Om chanting is an ancient practice that has been used for thousands of years in many Eastern religions. Many Eastern religions అనేది అండర్లైన్ చేసుకోండి, అర్థమైందండి. ఒక హిందూ దాంట్లోనే లేదు ఓంకారం, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఓం అంటే మన హిందూ నో, మెనీ ఈస్టర్న్ రిలీజియన్స్. ఇది ఒక అమెరికన్ దాంట్లో నేను తీసుకున్నది కాబట్టి చూసుకోండి. వాళ్ళు ఎలా, ఇంక్లూడింగ్ హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. In recent years, scientific studies have been conducted to investigate
So investigate the benefits of Om chanting on physical, mental health. So there are so many studies are conducting, scientific studies, conducted. These studies have shown that Om chanting can have a positive effect on wide range of health issues, including anxiety, stress, depression, pain, and cognitive function. In this article, we will discuss 8 scientific studies that have explored the benefits of Om chanting more detailed. So Om chanting and the heart rate. Yeah. The effect of Om chanting on cognitive functions. So cognitive functions అంటే మీకు తెలుసు, మెమొరీ, మనం ఏ రకంగా ఆలోచిస్తాం, ఏ రకంగా మన బ్రెయిన్ పనిచేస్తుందో కానీ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు. సో ది ఎఫెక్ట్ ఆఫ్ Om chanting on cognitive functions is in healthy individuals. A randomized controlled trial this study aimed to investigate the effect of chanting of Om on cognitive functions in healthy individuals. The study involved 40 participants, okay, randomly assigned to either the Om chanting group and control group. అంటే కొంతమంది 40 మంది తీసుకుని దాంట్లో 20 మందికి ఏమో ఓం చాంట్ చేయమన్నారు, 20 మందికి ఏమో చెప్పలేదు. ది పార్టిసిపెంట్స్ ఇన్ ది ఓం చాంటింగ్ గ్రూప్ చాంటెడ్ ఓం ఫర్ 10 minutes. గుర్తుపెట్టుకుంటే 10 minutes పాటు ఓంకారాన్ని చాంట్ చేశారు. వైల్ దోస్ ది కంట్రోల్ గ్రూప్ లిసన్ టు ది piece of music for 10 minutes. To a piece of music, something like ఈ 20 మంది ఏమో ఓం చాంట్ చేశారు 10 నిమిషాల పాటు, మిగతా 20 మందిని వేరే గదిలో పెట్టి వాళ్ళకి ఒక మ్యూజిక్ వినిపించారు. ఓకే, ది రిజల్ట్స్ షోడ్ దట్ ది ఓం చాంటింగ్ గ్రూప్ హ్యాడ్ significant improvements in cognitive functions such as attention, concentration, and memory compared to the control group. Underline this. Okay, the results showed that the Om chanting group, ఎవరైతే ఓంకారాన్ని చాంట్ చేసిన 20 మంది ఉన్నారో వాళ్ళలో had significant improvements in cognitive functions such as attention, concentration, and memory when compared to the control group. ఎవరైతే కేవలం మ్యూజిక్ వింటూ ఉన్నారో ఆ 10 నిమిషాల పాటు వాళ్ళతో చేసినప్పుడు ఓంకారం చాంట్ చేసిన వాళ్ళలోకి మెమొరీ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, అటెన్షన్ పెరిగింది. Therefore, this study suggests that Om chanting can improve cognitive functions in healthy individuals. Right? Right. Om chanting and a heart rate variability. So ఓంకారం ఇందాక ఏమనుకున్నాం, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మన మెమొరీ మీద ఎట్లా పనిచేస్తుంది, అటెన్షన్, కాన్సన్ట్రేషన్. బట్ ఇంకొక స్టడీ ఏం చేశారు, ఓంకారాన్ని ప్రయోగించి కొంతమంది హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు, హెచ్ఆర్వి అంటారు దీన్ని. అంటే మీ గుండెకి సంబంధించినటువంటి, శ్వాసకు సంబంధించినటువంటి, బీపీకి సంబంధించినటువంటి, రక్తనాళాలకు సంబంధించినటువంటి హెల్త్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది. పైలట్ స్టడీ. This pilot study aimed to investigate the effect of Om chanting on heart rate variability, HRV. This study involved 30 healthy individuals, దీంట్లో 30 మందిని తీసుకున్నారు, who were asked to chant Om for 10 minutes. The results showed that Om chanting has positive effect on HRV, which is an indicator of stress reduction. Therefore, this study suggests that Om chanting may help to reducing stress and improving overall well-being. So, ఎట్లా ఏం చేశారు, ఒక 30 మందిని తీసుకున్నారు, 10 నిమిషాల పాటు ఓంకారాన్ని చాంట్ చేయమన్నారు. ముందు వాళ్ళ హెచ్ఆర్వి తీసుకున్నారు, తర్వాత వాళ్ళు హెచ్ఆర్వి తీసుకున్నారు. అంటే హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, అండ్ బీపీ అండ్ పల్స్, ఇవన్నీ ఆక్సిజన్ పర్సెంటేజ్ ఇదంతా చూసుకున్న తర్వాత చాంట్ చేసిన తర్వాత చూసుకుంటే ఇమీడియట్ గా వీళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి 82, 90 ఉన్నటువంటి హార్ట్ రేట్ ఏమో 60, 62కి వచ్చేస్తుంది. రెస్పిరేట్ 18, 20 కల్లా 10, 12కి వచ్చేసింది. సో బీపీ తగ్గింది. సో ఈ రకంగా హెచ్ఆర్వి, హార్ట్ రేట్ వేరియబుల్స్ అండ్ వేరియబిలిటీ అంటుంది. దీని మీద తగ్గడం, దాని అంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే, ఈ తగ్గడం వల్ల ఏంటంటే ఎస్, యు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ స్ట్రెస్, యు ఆర్ మోర్ రిలాక్స్డ్ అని అర్థం. ఈ హార్ట్ రేట్ తగ్గిందంటే నిద్రలోనే తగ్గుతుంది. మనకి నిద్రలో మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం. అంటే నిద్రలో ఎలాంటి స్థితిని అనుభూతి చెందుతామో
మనం ఓంకారాన్ని చాంట్ చేసినప్పుడు కూడా అదే అంత రిలాక్స్ చిన్న పిల్లల్లాగా అయిపోతాము. ఎస్. సో థర్డ్, ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్ ఆన్ ద ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, ఏ పైలట్ స్టడీ. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీకు తెలుసు, ఏఎన్ఎస్ అంటారు. దీంట్లో మనకి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బ్రాంచ్ ఉంటుంది, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ బ్రాంచెస్ ఉంటాయి. 2 బ్రాంచ్లు ఉంటాయి. ఒకటేమో సింపాథెటిక్ స్ట్రెస్ ని గురి చేస్తే, పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఏమో మీకు రిలాక్సేషన్ ఇస్తుంది. ఓకే, దీని మీద ఒక ప్రయోగం చేశారు వీళ్ళు. ఇది ఎలా ఉందో చూద్దాం. దిస్ స్టడీ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్ ఆన్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, ఏఎన్ఎస్, ఇన్ హెల్దీ ఇండివిజువల్స్. దిస్ స్టడీ ఇన్వాల్వ్ 50 పార్టిసిపెంట్స్. దీంట్లో 50 మంది పార్టిసిపేట్ చేశారు. who were randomly assigned to either an Om chanting group or control group. అంటే వాళ్ళని 2 గ్రూపుల కింద విడగొట్టి 25 మందిని దీంట్లో 25 మంది దాంట్లో వేసారు, 50 మంది కాబట్టి ఈ 50 మందిలో ఒకళ్ళేమో ఓం చాంట్ చేయమన్నారు, కొంతమంది ఓం చాంట్ చేయకుండా మామూలుగా ఉన్నారు. సో అండ్ సిట్ క్వైట్లీ ఫర్ 10 minutes. వీళ్ళు ఓంకారాన్ని 10 నిమిషాల పాటు వీళ్ళు చాంట్ చేశారు. ఇంకోళ్ళు కళ్ళు మూసి కూర్చున్నారు అంతే. ది రిజల్ట్ షోడ్ దట్ Om chanting can modulate the activity of ANS, leading to reduced stress and improved relaxation. Therefore, this study suggests that chanting of Om can be useful tool for managing stress. So manaki, so andu gurinche kada ఓంకారం మనకి ఎక్కడ చూసినా ఓంకారం. ఇప్పుడు చాలా మంది చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎంతమంది మరి మేము ఆ ఏజ్ లో ఉన్నప్పుడు లేవు, తర్వాత లలిత సహస్రనామం గ్రూప్ అని, విష్ణు సహస్రనామం గ్రూప్ అని, ఈ మధ్యన అబౌవ్ 40 ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా గమనించండి. దీంట్లో ఎవరు 18 years గర్ల్స్ వాళ్ళు ఉండరు, 25 years అసలు ఉండరు, 30 వాళ్ళు ఉండరు, ఓన్లీ 40 అబౌవ్ వాళ్ళే ఉంటారు. ఈ విష్ణు సహస్రనామం గ్రూప్ కానీ ఈ లలిత సహస్రనామం గ్రూప్. వీళ్ళందరూ ఏంటంటే లైఫ్ లో 40 years అనేది వెరీ వెరీ ఒక డ్రై స్టేట్ అనమాట. 40 years అంటే దాటి తర్వాత డ్రై స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్తా ఉంటాను స్త్రీ గురించి. ఇప్పుడు మీ భర్త ఆయన పని ఆయన చేసేసుకుంటాడు, మీ అవసరం ఇంకా లేదు. ఓకే, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. రెండోది, మీ పిల్లలు ఇంక మీ మాట అంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివేసుకుని వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళరప్పుడే 40 years అంటే వాళ్ళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతారు. సో ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారు, ఉన్న మీకు ఒంటరితనం వస్తుంది. ఈ ఒంటరితనం ఉన్నప్పుడు నేను నిన్న చెప్పాను వరకు డిప్రెషన్ లీడ్స్ టు క్యాన్సర్. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఒక విష్ణు సహస్రనామ గ్రూపులని, లలిత సహస్రనామ గ్రూపులని జాయిన్ అవుతారు మా చుట్టుపక్కల అందరూ. సో ఎందుకు అంటే రీజన్ ఇది, ఎస్ దిస్ ఇస్ రైట్. ఎందుకంటే దాంట్లో ఓంకారం ప్రతి 1000 పేర్లు చదివితే 1000 పేర్ల ప్రతి అక్షరం ముందు ఓం అంటారే ఉంటాం, ఓం అంటాం, ఓం ఓం ఓం. సో అది మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసి మీలో ఒక స్ట్రెస్ రిలీఫ్ ని ఇస్తుంది అని దీంట్లో చెప్పారు. సో కాబట్టి ఓం చాంటింగ్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ స్ట్రెస్ రిలీఫ్. ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. సో ఓం చాంట్ చేస్తే కాన్సన్ట్రేషన్, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది కదా దీంట్లో అట్లా. దిస్ స్టడీ ఎయిమ్డ్ టు ఇన్వెస్టిగేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్ ఆన్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ ఇన్ హెల్తీ ఇండివిజువల్స్. ది స్టడీ ఇన్వాల్వ్ 40 participants who were randomly assigned to either an Om chanting group or a control group. మామూలుగా 20 మందిని ఓం చాంట్ చేయమన్నారు, 20 మందిని మామూలుగా కూర్చోమన్నారు. ది పార్టిసిపెంట్స్ ఇన్ ది ఓం చాంటింగ్ గ్రూప్ చాంటెడ్ ఓం ఫర్ 10 minutes while those control group sat quietly for 10 minutes. వాళ్ళు ఏం చేయలేదు, కళ్ళు మూసుకొని అలా కూర్చున్నారు. ది రిజల్ట్ షోడ్ దట్ ది ఓం చాంటింగ్ గ్రూప్ had significant improvement in concentration and memory compared to the control group. Therefore, this study suggests that Om chanting can improve cognitive functions related to concentration and memory. Already ఇంత ముందే ఇలాంటి స్టడీ కూడా ఉంది, ఇది కూడా అదే స్టడీ. So either the effect of Om chanting on stress, anxiety and depression in patients with breast cancer. This is very very interesting. ఎక్స్క్లూజివ్ మీలో దీంట్లో స్త్రీలు ఎవరైనా ఉండి 40 years పైన వాళ్ళైతే మాత్రం డిఫరెంట్ గా ఉండమ్మా. ఎందుకంటే ఇది వెరీ 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 ఎసెన్షియలీ ప్రస్తుతం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద సమస్య అయిపోయింది ఇప్పుడు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ లేడీస్. ఓకే, సో ఇది జాగ్రత్త చూడండి. ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్ ఆన్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఇంకా చెప్పినట్టుగా డిప్రెషన్ అనేది మీ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఒక కారణం అయిపోతుంది.
So this study aimed to investigate the effect of Om chanting on stress, anxiety, and depression in patients with breast cancer. Breast cancer వచ్చిన వాళ్ళకి ఓంకారం చాంట్ చేయించారు. This study involved 68 patients who were randomly assigned to the either Om chanting group or control group. The participants in the Om chanting group chanted Om for 10 minutes, while those of control group listened to the piece of music for 10 minutes. So అందరికీ ఒకటే టెస్ట్ పెట్టారు. 10 నిమిషాలు ఓంకారం చాంట్ చేస్తారా, 10 నిమిషాలు కామ్ కూర్చుని మ్యూజిక్ వింటారా. ది రిజల్ట్ షోడ్ దట్ Om chanting reduced stress, anxiety, and depression in patients with breast cancer. సో ఈ 68 మెంబర్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో వాళ్ళు మందికి ఓంకారం చాంట్ చేయమన్నారు, మిగతా కాస్త మ్యూజిక్ వినమన్నారు. ఈ ఎవరైతే 68 లో సగం 32 వాళ్ళు వాళ్ళకి దేర్ఫోర్ ది స్టడీ దానిలో యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ మూల కారణమే మీ డిప్రెషన్. సో అది తగ్గుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తుంది. దీంతో ఇంకొక స్టడీ జరిగింది, అది వేరే పేపర్లో ఉంది. అదైతే కంప్లీట్ గా అసలు మీ డిప్రెషన్ ఎట్లాగా ఎందుకు తగ్గిస్తుంది, దీంట్లో కారణాలు చెప్పలేదు. దీనికన్నీ లింక్స్ ఉన్నాయి, కానీ నేను ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ ఒకటే తీసుకున్నానండి. నేను దీంట్లో చాలా లింక్స్ ఉంటాయి దీనికి మళ్ళీ. So number 7, effect of Om chanting on stress, anxiety, and self-esteem. So this is very interesting. Effect of Om chanting on pain, functional disability, and quality of life in patients with chronic low backache. ఇది విచిత్రం. సో ఓంకారం చాంట్ చేస్తే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాగానే ఉంది. హార్ట్ రేట్ తగ్గుతుంది, బాగుంది. రెస్పిరేట్ రేట్ తగ్గుతుంది, బాగుంది. నా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగుంది. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది రీసెర్చ్. ఇదేంటంటే లో బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి ఓంకారం చాంటింగ్ ఎట్లా పనిచేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. లో బ్యాక్ అనేది వెరీ కామన్ ఒక టెండెన్సీ అయిపోయింది ప్రజలందరికీ కూడా. సో తలనొప్పి లేనాడు, నడునొప్పి లేనాడు అసలు ప్రపంచంలో ఒకసారి దీని బాటిని పడినాడు అక్కడ ఉన్నాడు. ఒకసారి నడునొప్పి వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. కానీ దానికి రకరకాల మందులు, ఆపరేషన్స్, రకరకాల ఎక్సర్సైజులు చేస్తారు. కానీ బట్ ఇట్స్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి నడునొప్పి వచ్చిందంటే లైఫ్ లాంగ్ అది ఉన్నాను అనే మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉంటాం, ఎప్పుడో ఒకటి వస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళల్లో ఆ పెయిన్, లో బ్యాక్ రిలీఫ్ కి ఈ ఓంకార చాంటింగ్ అనేది పనిచేస్తుందా చూడండి. దిస్ స్టడీ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఓం చాంటింగ్ అండ్ పెయిన్, ఫంక్షనల్ డిజబిలిటీ, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ పేషెంట్స్ విత్ క్రానిక్ లో బ్యాక్ పెయిన్. ది స్టడీ ఇన్వాల్వ్డ్ 80 patients who were randomly assigned to either Om chanting group or a control group. మామూలు 80 మంది 40 మందినేమో ఒక గదిలో పెట్టి ఓం చాంట్ చేయమన్నారు, ఇంకో గదిలో పెట్టేమో మీరు జస్ట్ మ్యూజిక్ వినండి లేదా కళ్ళు మూసుకోండి. ది పార్టిసిపెంట్స్ ఇన్ ఓం చాంటింగ్ గ్రూప్ చాంటెడ్ ఫర్ మామూలు 10 minutes పాటు ఓం చాంట్ చేశారు. ది రిజల్ట్స్ షోడ్ దట్ చాంటింగ్ రెడ్యూస్ పెయిన్, ఫంక్షనల్ డిజబిలిటీ, అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ఓం చాంటింగ్ పనిచేస్తుంది. ఎందుకు అంటే మాక్సిమం నడుము నొప్పులు మనకి ఫంక్షనల్ ఇన్ ది సెన్స్ స్ట్రక్చరల్ మీరు రాంగ్ పోస్చర్స్ వల్ల వస్తా ఉంటాయి. అంటే మనం ఏంటంటే సరిగ్గా కూర్చోము, సరిగ్గా నడము, సరిగ్గా నుంచోము, సరిగ్గా బరువులు మోయము, ప్రయాణాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోము, బరువులు మోసేటప్పుడు అస్సలు జాగ్రత్తలు తీసుకోము. సో ఇందువల్ల చాలా వరకు నడుము నొప్పులు వస్తాయి. అలా కాకుండా మీరు సైకోసమాటిక్ ప్రాబ్లంలో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి. అంటే మనసు మీకు ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు కండలు అలా బిగిసిపోతూ ఉంటాయి. ఆ బిగిసిపోయినప్పుడు తలనొప్పి వస్తుంది, అదే బిగిసిపోయినప్పుడు నెక్ పెయిన్ వస్తుంది, అదే బిగిసిపోయినప్పుడు అదే బిగింపు మీ నడుము మీద కూడా ఉంటుంది. సో అలా వచ్చిన వాళ్ళకి ఎప్పుడైతే బాడీ అంతా రిలాక్స్ అయిందో, ఎందుకంటే పారాసింపథిక్ నర్వ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయితే ఆటోమేటిక్ గా మీరు మొత్తం హోల్ బాడీ రిలాక్స్ అవుతుంది. అందువల్ల ఈ ఓంకారం వాళ్ళలో నడుము నొప్పిని తగ్గించి ఉండాలి. అంటే ఆల్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ కి ఓంకార చాంటింగ్ అనేది బెస్ట్ గా పనిచేస్తుంది. ఓకే, అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ మన యొక్క చాలా మంది ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతా ఉంటారు. నేను ఎలా మాట్లాడగలను, నేను ఎలా ఉండగలను, 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, 10 మందిని ఫేస్ చేయలేకపోతున్నాను అంటే సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉంటుంది. అంటే కొద్ది ఆత్మ న్యూనత.
సో దానికి ఆత్మగౌరవం ఎట్లా పెంచుకోవాలి, ఆత్మగౌరవం పెంచుకోవడం దానికి కారణం ఆత్మీయునికి కారణం యాంగ్జైటీ, దానికి కారణం మళ్ళీ స్ట్రెస్. ఇందాక చూడండి, ఇందా సాయినాథ్ గారు అన్న అన్నిటికీ భయమే కారణం. మెయిన్ మనం భయపడతాం కాబట్టే మనం ఈ రకంగా మనం బతుకుతున్నాం. భయం లేకుండా ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది లైఫ్. భయం లేకుండా ఉండడం కాదు, ధైర్యంగా ఉండడం కూడా కాదు. లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు తీసుకోగలిగితే, అంటే వితౌట్ పుట్టింగ్ ఎనీ యువర్ ఇన్పుట్స్. జరిగిన దాంట్లో మీ ఇన్పుట్ పెట్టారంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే భయంలోకి తీసుకెళ్తుంది. భయం మళ్ళీ దేవుడి దగ్గర తీసుకెళ్తుంది, దెయ్యం దగ్గర తీసుకెళ్తుంది, ఒక హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఆ భయమే మిమ్మల్ని జ్యోతిషి దగ్గర తీసుకెళ్తుంది. ఆ భయమే మిమ్మల్ని మళ్ళీ ఒక గుడికి తీసుకెళ్తుంది. ఆ భయమే మిమ్మల్ని ఒక మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తుంది. ఇవన్నీ భయం కారణాలు. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మీరు స్వీకరించి, ఓకే నాకు ఇలా అనిపించింది, ఓకే రైట్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ మై డే, ఎండ్ ఆఫ్ మై లైఫ్, దిస్ ఇస్ వన్ డే ఇన్ మై లైఫ్. ఇది నా జీవితంలో ఒకనొక రోజు, ఓకే ఇది ఇలా జరిగింది, ఈ చెడు మంచి కాదు, ఇలా జరిగింది, దానికి మంచి చెడు అని మళ్ళీ మీరు ముద్రేసేస్తారు. నో, ఇలా జరిగింది, ఇట్స్ ఓకే, ఇవాళకి ఇంతే, రేపు రాదా? అన్ని రోజులు చెడ్డగానే ఉంటాయండి ఎవరికైనా? అన్ని రోజులు మంచిగానే ఉంటాయండి ఎవరికైనా? ఎవరు ఉన్నారా ప్రపంచంలో ఎవరైనా? అంటే మనం అనుకున్న బిలియనియర్స్ ట్రిలియనియర్స్ అసలు వాళ్ళకి సమస్యలు లేవనుకుంటున్నారా ఏంటి? డబ్బు ఉంటే సమస్యలు లేకపోతే అనుకుంటున్నారా ఏంటి? సమస్యలు తగ్గడానికి డబ్బుకి సంబంధం ఉందని అనుకుంటున్నారా ఏంటి? నో, ఎవడికి ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి. ఎల్కేజీ వాడుకున్న సమస్యలు ఎల్కేజీ ఉంటుంది, పీజీ వాడుకున్న సమస్యలు పీజీలో ఉంటాయి. ఒక 4 ఏళ్ల అమ్మాయికి ఉన్న సమస్యలు ఉంటాయి, 80 ఏళ్ల ఒక స్త్రీకి ఉన్న సమస్యలు ఆ అమ్మాయికి ఉంటాయి. సో అందరూ సమస్యలే ఉంటాయి. మీరు సమస్య అనుకుంటే సమస్య, లేదనుకుంటే లేదు. దిస్ ఇస్ వేర్ మీరు దేన్ని అన్లాక్ చేస్తారో అది బయటకు వస్తుంది. సో కాబట్టి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మధైర్యం కూడా మన భయం వల్ల పడుతుంది. ఆత్మధైర్యం అంటే ఆత్మ న్యూనత. ఆత్మధైర్యం ఆ భయాన్ని కాస్త కప్పుకొచ్చితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఎవరిని చూసారు? కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ చూసారు. దిస్ స్టడీ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ హోమ్ చాంటింగ్ on stress, anxiety, and self-esteem among the college students. The study involved 120 participants who are randomly assigned to either a home chanting group or control group. మామూలే 120 మంది ఇస్తున్న 60 మంది ఇటు 60 మంది 2 గదులు వేరు గదులు కూర్చోబెట్టి ఒక మంది చేత 10 నిమిషాల పాటు హోమ్ చాంటింగ్ చేశారు. ఒక 40 రోజుల పాటు 50 రోజుల పాటు మిగతా జస్ట్ మ్యూజిక్ అనమాట. ది పార్టిసిపెంట్స్ ఇన్ ది హోమ్ చాంటింగ్ గ్రూప్ chanted home for 10 minutes while those control group listened to some music for 10 minutes. The results showed that home chanting reduced stress and anxiety and improves self-esteem in college students. Therefore, the study suggests that home chanting can be an effective stress management technique in college students. ముఖ్యంగా సెల్ఫ్ ఎస్టీమ్ ముఖ్యంగా కాలేజీలోనే మనకి పిల్లల్లోనే అక్కడే మనకి మొట్టమొదటి దేశం పడుతుంది. అఫ్ కోర్స్ మనం ఇంట్లో అంత ముందే వేసేస్తాం. అన్న నీకంటే బాగా చదివాడు అంటాం, ఆడు చదవడం చిన్నోడు. అక్క నీకంటే బాగా చదివింది అంటాం, ఆ అమ్మాయి చదవలేదు. అక్కే చెల్లి అన్నయ్య తమ్ముడే. వాడి తిరుగుతాడు వీడి తిరుగుతాడు. మీ చేతిలో 5 వేళ్లే సమానంగా లేనప్పుడు మీకు పుట్టిన పిల్లల్ని ఒకడు మంచోడు ఒకటి చెడ్డోడు, ఒక అమ్మాయి మంచిది ఒక అమ్మాయి చెడ్డది, ఒక అమ్మాయి అక్క మంచిది తమ్ముడు చెడ్డోడు ఎలా అవుతారు? వాళ్ళ నేచర్ అలా సృష్టించింది, అలా ఉండేవాడు. మీరు సొంతంగా మీరు వాళ్ళని ఆ వేళ్ళు కట్ చేసేసి, అంటే వేళ్ళు అంటే వేర్లు కట్ చేసేసి కొమ్మలు కట్ చేస్తే మీరు వాళ్ళంతా బాన్ సాయిస్ కింద తయారవుతారు. ఎందుకు పనిచేయరాడు? ఓన్లీ షోకేస్ లో పెట్టుకుని అబ్బో మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి యుఎస్ లో ఉంది, లేదా మా అమ్మాయి యూకేలో ఉంది, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంది. సో యు ఆర్ షోకేసింగ్ యువర్ చిల్డ్రన్ యాజ్ ఐటమ్స్. They are not items, they are individuals. Let them have their own life, let them lead their own, let them face the real life. అలా కాకుండా మీరు చదవలేదని చెప్పేసి వాళ్ళని చదివించేసి, మీరు అమెరికా వాళ్ళని అమెరికా పంపించేసి నానా రకాల గందరగోళం పడి మన పేరెంట్స్ అందరూ చేసిన తప్పు ఏంటంటే మనకు లేని వాడికి ఏదో పెట్టేయాలి. ఏం పెట్టొద్దండి, వాడిని పెరగనివ్వండి. వాడు పెరగడానికి సరైన నీరు అంతా ప్రకృతి ఇచ్చేస్తుంది వాడికి. మీరేం అవ్వద్దు. మీరు అప్పులు చేసి కష్టపడి శ్రమపడి రాత్రి రిక్షాల్లోకి డబ్బులు సంపాదించి రైల్వే స్టేషన్ మూటలు సినిమా హీరోలు చేస్తూ ఉంటారు కదా, అలా మీరు డబ్బులు సంపాదించేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి మీరు సొఫిస్టికేషన్ నేర్పకండి.
ఉన్న రియాలిటీ చెప్పండి, నాది పరిస్థితి ఇది తప్పించి మీకు లేకపోయినా వాడికి పెట్టి వాడిని ఎక్కడికి విదేశాలు పంపించి నేను చాలా అంటే నా సొంతం అనండి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ చూసి ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు. సో నాకు తెలిసి ఇదంతా కూడా వాళ్ళు అక్కడ ఎలా ఉండి వీళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ. సో దిస్ ఇస్ రాంగ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. రాంగ్ స్టెప్. బతకలేమా మనం ఈ దేశంలో? బతకలేమా మనం? కొద్దిగా ఆలోచించండి మీరు కూడా కొద్దిగా. అంటే మేబీ ఎమోషనల్, ఎందుకంటే నేను పొద్దున్న నాకు ఒక ఫోన్ మాట్లాడుతూ మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తే చాలా బాగా అనిపించింది. ఇది ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటి స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. కాబట్టి let them grow, let them face the life, real life. మీరు ఎంతసేపు వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ లాగా ఇక్కడి నుంచి లక్షలు పంపించేస్తూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకోలేరండి. లైఫ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు మీరు వెళ్ళిపోతారు ఈ భూమి నుంచి. No. The result showed that Om chanting reduces, therefore, the study suggests the Om chanting can be effective stress management technique for college students, right? So, effect of Om chanting on yoga nidra, on blood pressure and lipid profile in hypertension. So, hypertension patients తీసుకున్నారు, వాళ్ళలో లిపిడ్ ప్రొఫైల్ కూడా చూశారు. అంటే ట్రైగ్లిజరైడ్స్ అండ్ దిస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చూసి అండ్ బ్లడ్ ప్రెషర్ వీటిని చూస్తే ఎలా పనిచేస్తుంది. ఏం చేశారు దీంట్లో? ఓం చాంటింగ్ అండ్ యోగ నిద్ర కూడా. సో ది స్టడీ ఇన్వెస్టిగేటెడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓం చాంటింగ్ ఆన్ ద ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ and cardiac function in healthy individuals. The study involved 40 participants who are randomly assigned to either Om chanting mamule, okay, control group or control group. The participants in the Om chanting group chanted Om for 15 minutes, while those in the control group rested quietly for 15 minutes. చూసుకోండి, ఒకళ్ళేమో ఓం చాంట్ చేశారు, కొంతమంది ఏమో 15 minutes పడుకున్నారు. The result showed that Om chanting group had a significant decrease in heart rate and blood pressure, indicating a relaxation response. The relaxation response guరించి చాలా సార్లు మాట్లాడాను, గుర్తుపెట్టుకోండి. The study suggests that Om chanting can stimulate the parasympathetic nervous system, which can induce a relaxation response and improve cardiac function. So ఇటు అంటే ఓం చాంటింగ్ చేసి యోగ నిద్ర చేసినట్టు ఉన్న వాళ్ళకేమో బాగుంది. ఊరికే జస్ట్ రెస్ట్. ఈసారి ఏంటంటే వాళ్ళకి సంగీతం వినమని ఏమైనా పడుకోండి, హాయిగా రిలాక్స్ అవ్వండి. మీకు తెలిసిన రిలాక్సేషన్ అని సగం మందికి, ఎంతమందిలో దీంట్లో ఇంచుమించుగా 40 పార్టిసిపెంట్స్, 20 మందినేమో గదిలో పెట్టి ఓం చాంట్ చేయమన్నారు 15 నిమిషాలు. ఇంకొకరిని 20 మందినేమో మీరు అలా హాయిగా పడుకోండి అన్నారు. ఆ తర్వాత స్టడీస్ చూస్తే ఎస్, దీంట్లో వాళ్ళకి హైపర్ టెన్షన్ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది, బికాస్ రిలాక్సేషన్ రెస్పాన్స్ వాళ్ళు స్టిమ్యులేట్ అయింది డ్యూ టు పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్, రైట్. సో ఇది ఇంకొక రీసెర్చ్ పేపర్ అండి. సెన్సేషన్ ఆఫ్ వైబ్రేషన్ ఈస్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ఆడిబుల్ ఓం చాంటింగ్. సో ఏమవుతుంది ఓం చాంట్ చేసినప్పుడు? నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఓంకారాన్ని అకార, ఉకార, మకారాలు 3 ఉంటాయి. అకారాన్ని ఒక రకంగా చాంట్ చేయాలి, ఉకారాన్ని ఇంకొక రకంగా చాంట్ చేయాలి, మకారాన్ని ఇంకొక రకంగా చాంట్ చేయాలి. సో అకారం అనేది కంఠ్యం, అంటే కంఠంలోంచి పడుతుంది అకారం. ఉకారం అనేది ఓష్ట్యం, ఓష్ట్యం అంటే పెదవుల్లోంచి పడుతుంది. మకారం అనేది అనునాసికం, అంటే ఉత్పత్తి స్థానాలు వేరు వేరు. అంటే అకార, ఉకార, మకారాలు 3 కలిపితే ఓం అయింది, కానీ వాటి ఉత్పత్తి స్థానాలు వేరు. కాబట్టి మనం విడివిడిగానే పలకాలి. అది కరెక్ట్ ఓం. ఓం అనేస్తే కాదు, అవ్వదు. వితిన్ 1 సెకండ్ ఓం అనేస్తే ఏం మీ ప్రయోజనం రాదు. దాన్ని దీర్ఘంగా ఏ అక్షరానికి ఆ అక్షరం విడగొట్టి ఆ ఉత్పత్తి స్థానంలోంచి అది వస్తుందో లేదో గమనించుకుంటూ దాని వైబ్రేషన్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకుంటూ ఉంటేనే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏమి రాదు. దానికి స్పెసిఫిక్
ప్రొసీజర్. అదే మనం ఈ ప్రాణాయామ సాధనలో మనం అదే చేస్తాం. ఇంచుమించు పెట్టుకుని దీంట్లో 20-25 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తాం రోజు. వీళ్ళందరూ 15 మినిట్స్ 10 మినిట్స్ చేశారు అంతే. మనం మోర్ దాన్ 20-25 మినిట్స్ చేస్తాం ఎవ్రీడే. ఈ నేను చెప్పినటువంటి మార్నింగ్ 6:30, మధ్యాహ్నం 11 o'clock, ఈవినింగ్ 7 o'clock. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, సెండ్ మీ a request. A sensation, okay, it has a potential for vagus nerve stimulation. Yes, exactly. ఎందుకు ఇందా చెప్పాను, ఎందుకు జరుగుతుంది ఓంకారం చాంట్ చేస్తున్న వాళ్ళలో ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ స్ట్రెస్ రెస్పాన్సిబుల్ రిలాక్స్ అవుతుంది, ఎందుకు వాళ్ళ మెమరీ పెరుగుతుంది, ఎందుకు హార్ట్ రేట్ తగ్గుతుంది, ఎందుకు బీపీ తగ్గుతుంది, ఎందుకు డిప్రెషన్ తగ్గుతుంది, ఎందుకు యాంగ్జైటీ తగ్గుతుంది అంటే, ఎస్, దిస్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఫర్ vagus nerve. ఓం చాంటింగ్, okay, vagus nerve stimulation through its auricular branches and the effects on the brain therefore. సో ఈ vagus nerve అనేది మీకు తెలుసు, నెంబర్ 10 అంటాం దీన్ని. నెంబర్ 10 మొత్తం మనకున్నటువంటి అన్ని, అంటే బ్రెయిన్ లోంచి వచ్చినటువంటి అన్ని nerves లోంచి 12 sets అంటే 12 pairs వస్తాయి. ఆ 12 pairs లో ఇది నెంబర్ 10. ఇది అంటే 1, 2, 3, 4 అని చూసుకుంటే, ఓకే, ఆల్ఫాక్టరీ, మొట్టమొదటి ఆల్ఫాక్టరీ అంటాం. 10 అన్నమాట. నెంబర్ 10 ఈజ్ vagus nerve. ఈ vagus nerve మొత్తం మీ శరీరంలో గుర్తుపెట్టుకోండి, ముక్కు దగ్గర నుంచి మొదలు పెడితే మీ ఇంచుమించుగా లార్జ్ ఇంటెస్టైన్స్ వరకు ఉంటుంది. అంత పొడవైనటువంటి నెర్వ్ ఇది ఒక్కటే. అలాగే ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ ఆరోగ్యం మీద. అది మెంటల్ అయినా సరే, అంటే మెంటల్ హెల్త్ అయినా సరే, ఫిజికల్ హెల్త్ అయినా సరే. సో vagus nerve stimulation అంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఆల్ యోగా ప్రాక్టీసెస్ అంటే ఇంక్లూడింగ్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ అన్ని కూడా ఈ vagus అనే నర్వ్ యొక్క స్టిమ్యులేషన్ వల్లనే మంచి మార్పులు రావడానికి కారణం అది యోగా ప్రాక్టీసెస్. సో ఏమంటారంటే, ఈ ఆరిక్యులర్ బ్రాంచెస్ అని ఉంటాయి, అంటే చెవులకు సంబంధించినటువంటి బ్రాంచెస్ నుంచి వెళ్ళి బ్రెయిన్ వెళ్తాయి. మీరు చేసే శబ్దం బయటికి కదా, బయటకు వచ్చిన నాకు లాభం ఏంటి? ఎగ్జాక్ట్లీ, దీని ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆరిక్యులర్ అంటే చెవులకు సంబంధించినటువంటి నర్వ్స్ నుంచి ఈ vagus nerve బ్రాంచెస్ బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. ఆ బ్రెయిన్ కి వెళ్తే ఆ బ్రెయిన్ ఒక సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తారు. ది చాంటింగ్ ఆర్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఆఫ్ కోర్స్ ఇంకా రకరకాల మార్పులు ఎలా వస్తే తర్వాత తెలుసుకుందాం అని చెప్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, దీనివల్ల vagus nerve స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా మీరు పలికిన పదాలు అంటే అకార, ఉకార, మకారాలు ఈ ఆరిక్యులర్ చెవికి సంబంధించినటువంటి బ్రాంచెస్ నుంచి బ్రెయిన్కి వెళ్తాయి. ఇది వీళ్ళు చెప్పేది. ఓకే, యా. సో ఏం చేశారంటే వీళ్ళు యూజింగ్ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ అంటే మీకు తెలిసి ఎంఆర్ఐ తెలుసు కదా. ఎంఆర్ఐలో ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే డిఫరెంట్గా, అంటే అది మీరు పని చేస్తున్నప్పుడే చేసేస్తూ ఉంటుంది అనమాట. మన ఇంట్లో ఒక్కసారి తీస్తారు కదా, అలా కాదు. ఇది మనం పని చేస్తున్నప్పుడు కూడా అది ఇమేజింగ్ తీసేస్తూ ఉంటుంది, ఫోటో తీసేస్తూ ఉంటుంది. ఫంక్షనల్ ఎఫ్ఎంఆర్ అని చాలా పెద్దది అనమాట. మామూలు ఎంఆర్ఐ కంటే చాలా హైలీ సోఫిస్టికేటెడ్. ది న్యూరోడైనమిక్ రిలేట్స్ audible om chanting were examined in right-handed healthy volunteers. 12 తీసుకున్నారు. దీంట్లో 9 మంది మగవాళ్ళు ఉన్నారు. ది ఓం చాంటింగ్ కండిషన్ వాజ్ కంపేర్డ్ విత్ ప్రొనౌన్సింగ్ ఆఫ్ ఎస్ అంటే కొంతమందిని ఓం అనుకోమన్నారు. 12 మంది కదా, ఈ 12 మంది ఏం తీసుకున్నారు, కూర్చోండమ్మా అందరం గదిలో కూర్చోబెట్టారు. ఏం చెప్తుంది తర్వాత వస్తుంది దీని గురించి. సో కొంతమంది ఏమో ఓం అనమన్నారు, కొంతమందినేమో అనమన్నారు. అంటే ఓం అనేవాళ్ళే ఉస్ అని కూడా అంటారు. కొద్దిసేపు ఇది కొద్దిసేపు అది అనమాట. అండ్ ఎఫ్ఎంఆర్ఐ అనాలిసిస్ వాజ్ డన్ యూజింగ్ స్టాటిస్టికల్ పారామెట్రిక్ మ్యాపింగ్. ఎస్, ఏమైందో చూద్దాం. సో రిజల్ట్స్ ఇన్ దిస్ స్టడీ సిగ్నిఫికెంట్ deactivation was observed bilaterally during om chanting in comparison to the resting brain state. అర్థమవుతుందండి మీకు? ఎవరైతే ఈ 12 మందిని కూడా కాసేపు ఓం అనమన్నారు, గ్యాప్ ఇచ్చారు, కాసేపు అనమన్నారు, గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఓం అనమన్నారు. ఇదంతా కూడా ఫంక్షనల్ ఎంఆర్ఐ లాగా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఏమవుతుందంట, డ్యూరింగ్ ఓం చాంటింగ్ అంటే మీరు ఓంకారం చాంట్ చేసినప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ లో
So Om chanting comparison to the resting brain state in bilateral orbitofrontal anterior so anterior a cingulate parahippocampal gyri thalami and hippocampi అంటే ఇది మనం లాస్ట్ టైం చెప్పాను. సో మనకి బ్రెయిన్ లో లింబిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక హిడెన్ బ్రెయిన్ లోపల ఉంటుంది అనమాట. ఈ లింబిక్ సిస్టమ్ మన ఎమోషన్స్ తోటి మన ఎమోషన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఇందాక భయంతో స్టార్ట్ చేసేవాడు క్లాసే భయంతో స్టార్ట్ చేసాం. కరెక్ట్, వెరీ గుడ్. సుజాత గారు అడిగారు, సాయినాథ్ గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేశారు. ఈ భయం అనేది ఎక్కడి నుంచి పుడుతుందంటే మనలో ఉన్నటువంటి లింబిక్ సిస్టమ్. ఈ లింబిక్ సిస్టమ్ లో ఇవన్నీ పార్ట్స్ అనమాట. యాంటీరియర్ సింగులేటివ్, ఓకే, పారాహిప్పోకాంపస్ గైరి, థాలమస్ అంటే 2 థాలమస్, రైట్ టు లెఫ్ట్, అండ్ హైపోథాలమస్, హిప్పోకాంపై అండ్ ఎమిగ్దలా. ది రైట్ ఎమిగ్దలా 2 డెమాన్స్ట్రేటెడ్ సిగ్నిఫికెంట్ డీయాక్టివేషన్. సో ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని చాంట్ చేశారో ఈ లింబిక్ సిస్టమ్ ఏదైతే మనకు భయానికి ఆందోళనకి గురి చేస్తుందో, మన లోపల భయాన్ని క్రియేట్ చేస్తుందో, ఆ సిస్టమ్ డీయాక్టివేట్ అంటే దానికి కరెంట్ కట్ అయిపోయింది, దాని వైర్ కట్ అయిపోయింది. ఓంకారం మీరు చాంట్ చేసినంతసేపు మీ లింబిక్ సిస్టమ్ కి కరెంట్ లేదు, కరెంట్ అయితే పనిచేయదు, డీయాక్టివేషన్. అర్థం. ఓంకారం చాంట్ చేసినప్పుడు మీ బ్రెయిన్ లో సెర్టెన్ పార్ట్స్ పనిచేయడం లేదు. అండ్ ఇన్ కాంట్రాస్ట్ నెదర్ యాక్టివేషన్ ఆర్ డీయాక్టివేషన్ అక్కర్డ్ ఇన్ దోస్ బ్రెయిన్ రీజన్స్ డ్యూరింగ్ ది కంపారిటివ్ టాస్క్. అర్థమైందండి? మరి ఏమన్నారు కొంతమంది? ఎస్ అన్నారు కదా, అన్నారు కదా, ఓంకారం అన్నారు, అన్నారు, ఓంకారం అన్నారు, అన్నారు. సో ఎస్ అన్నప్పుడు ఏమైంది? దెర్ ఇస్ నథింగ్, ఏం జరగలేదు, బ్రెయిన్ మామూలుగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఓంకారం మీరు చాంట్ చేశారో అప్పుడు మీ లింబిక్ సిస్టమ్ కి కరెంట్ పాస్ అవ్వట్లేదు, వైర్లు కట్ అయిపోయినాయి, అంటే మీ భయం తగ్గిపోయింది. ఇది క్లియర్ గా, ఇది చాలా పెద్ద రీసెర్చ్, ఇది వరల్డ్ వైడ్ గానే జరిగిన రీసెర్చ్ ఇది. సో ఇది విషయం అనమాట. సో ఇందాక నేను చెప్పింది ఇది. సో 15 సెకండ్స్ పాటు రెస్ట్ ఇచ్చారు స్టార్టింగ్, తర్వాత ఓం 15 సెకండ్స్ పలకమన్నారు, తర్వాత 15 సెకండ్ రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత అనమన్నారు, అంతే. ఓకే అండి, అందరూ ఒకటి 12 మందిని కూర్చోబెట్టారు. బాబు 15 నిమిషాలు కామ్గా ఉండు, ఎంఆర్ఐ తీశారు. నెక్స్ట్ ఓం 15 సెకండ్ల పాటు ఓం ఓం ఎంతసేపు ఉంటే అంతసేపు ఓం అనమన్నారు. తర్వాత మళ్ళీ 15 సెకండ్లు రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ 15 సెకండ్ల తర్వాత మళ్ళీ అది కూడా 15 సెకండ్లు. అంటే ఓంకారానికి రొటీన్ శబ్దానికి ఎంత తేడా ఉంది చూస్తే, ఈ ఓంకారం 15 సెకండ్లు మీరు ప్రొనౌన్స్ చేసినట్టు ఓంకారం మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి లింబిక్ సిస్టమ్ ఏదైతే భయానికి ఆందోళనకి గురి చేస్తుందో మనని, ఆ లింబిక్ సిస్టమ్ ఆగిపోయింది, పనిచేయడం, డీయాక్టివేషన్. అలాగే మిగతా సౌండ్లు చేసినప్పుడు ఏ మాత్రం మార్పు లేదు, వాళ్ళ బ్రెయిన్ మామూలుగా పనిచేస్తుంది. ఎస్. So research back benefits of chanting Om. The sound when chanted vibrates the okay. ఇది అవసరం లేదు మనకి, ఇంతకుముందు చెప్పుకున్నది. So research back benefits of chanting Om. Benefits learning, memory, spatial, improving the theta waves. Yeah, especially theta waves produce of their theta waves అంటే మరి డీప్ స్లీప్ లో ఉన్నట్టుగా. అండ్ ఇన్ సెరిబ్రమ్, ఎస్పెషలీ సెరిబ్రమ్ అంటే లాస్ట్ టైం చెప్పాను పెద్ద మెథడ్. ఆ సెరిబ్రమ్ అనేది మన మనుషుల్లో బాగా ఇంప్రూవ్ అయింది జంతువుల్లో కంటే. ఆ సెరిబ్రమ్ లో కూడా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ థికెన్ అయిందని చెప్పి కూడా చెప్పాను మనం. ఈ ఓం చాంట్ చేసినప్పుడు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే మన తెలివితేటలకి సంబంధించిందో అది థిక్ గా మారిపోయింది, గ్రే మ్యాటర్ పెరిగింది. అలాగే లింబిక్ సిస్టమ్ కనెక్షన్ తగ్గిపోయింది. రియాక్షన్ టు ఓం డిక్రీజెస్ psyche, mandering, upgrades care, mindfulness and working memory, expansion of profound sympathy. Okay, ivanni maamule. And reacting to Om prompts limbic system deactivation, like vagus nerve excitement utilized for
ట్రీటింగ్ మెలాంకలీ. మీరు డిప్రెషన్ లోన్ అయితే మాత్రం ఓంకారం ఒక్కటే మీకు మార్గం అండి. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, వినాయకుడు, లేదంటే ఎవరు ఏ దేవుడు మీకు కాదు, ఓంకారం ఒకటే మీకు మార్గం. అర్థమైందండి? ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు రైట్. ఇది వాడిని నేను చెప్తాం అనుకున్నాను, నేను చెప్పేసాను. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ ఆన్సర్ వల్ల ఎవరికి డౌట్స్ ఉంటే మాట్లాడుతాం. ఎస్, క్వశ్చన్స్. ఎస్ ప్లీజ్. ఇప్పటి వరకు నేను ఓంకారం అంటే ఏంటి, దాని మీద జరిగిన రీసెర్చ్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్. నమస్తే సార్, అనీష అన్నమాట. అనీషా గారు చెప్పండి. సార్ మొన్న మీరు ఒక వీడియో పంపించారు కదండి, న్యూరో సైన్స్ స్టడీ ఆన్ చాంటింగ్ అని. ఆ, అంటే అందులో ఆవిడ అది శాంతా క్లాజ్, అమితాబ్ పేర్లతో చాంటింగ్ చేస్తే దాని రిజల్ట్ ఇంతే అనేదో చెప్పారు కదా ఆవిడ అందులో. సో ఇప్పుడు అంటే సాంస్క్రిట్ వర్డ్స్ కి వేరే ఫ్రీక్వెన్సీ ఉండి దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది అవన్నీ చెప్పారు ఆవిడ. అవును. ఇప్పుడు మనం ఓంకారం అంటే ఆ ఊ మా కలిపి ఓంకారం అవుతుంది కదండి. మనం ప్రాక్టీస్ లో ఇప్పుడు ఒక బ్రీత్ కి ఆ, ఒక బ్రీత్ కి ఊ చేసినప్పుడు కూడా రిజల్ట్ అలాగే వస్తుంది అంటారండి? సేమ్ వస్తుందండి. సో ఒక బ్రీత్ లో అన్ని ఉండక్కర్లేదు. ఎందుకు నేను విడగొట్టి చెప్తాను, అకారాన్ని ఒక్కసారి 10 సార్లు ఎందుకు అనమంటున్నానంటే దాని యొక్క ఎఫెక్ట్ మీలోకి అబ్జర్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు వర్షం పడిన తర్వాత 2 రోజులకి భూమి చల్లబడిపోదు. వర్షం పడగా సాచురేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు భూమి పైకి నీళ్ళు వస్తాయి. వర్షాకాలం ఉన్నా కూడా మనకు చాలా క్లియర్ తెలుస్తూ ఉంటాం. సో మనకి ఇంటి పక్కన కొంటలు ఒక వర్షానికి నిండిపోవు. నిండిపోయిందంటే అర్థం ఏంటంటే దాంట్లో చాలా సాచురేషన్ రావాలి. ఆ సాచురేషన్ రావాలంటే మీకు విడివిడిగా, అందుకని ఆకారాన్ని 10 సార్లు, ఉకారాన్ని మకారాన్ని 10 సార్లు, అలాగే 30, 30, 40. నెక్స్ట్ వీక్ అంతా మీకు మళ్ళీ మారిపోద్ది. మళ్ళీ 10, 80, 10కి వెళ్తారు. మళ్ళీ 10, 80, 10. అకారం 10, ఉకారం అకారం 10, ఉకారం 80, మకారం 10. అలాగే మకారం 80, ఆకారం 10, మకారం 10. మకారం 10, ఉకారం ఎక్కువ ఉంటుంది. అలాగే మకారం చెప్పినప్పుడు మిగతా 2 తగ్గిపోతాయి అన్నమాట. 10, 10, 10, 10. అదేలే, విడిగా అన్నా కూడా సేమ్ ఎఫెక్టే ఉంటుంది. చేంజెస్ అన్ని ఇంకా ఎక్కువ అవుతుందండి, ఇంకా ఎక్కువ అవుతుంది. నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ నమస్తే సార్. చెప్పండి. పేరు? సార్ హరిప్రసాద్ సార్. హరిప్రసాద్, మీరు కొత్తగా ఉన్నారు? అవును సార్, నేను కొత్తగానే సార్ డాక్టర్ జాయిన్ చేయించాడు బాబ్జాన్ గారు. ఎవరండి? ఎవరు? పిల్లలు బాబ్జాన్ సార్, డాక్టర్ గారు జాయిన్ చేయించారు. చెప్పండి సార్. నన్ను కూడా ప్రణవ్ గ్రూప్ లో అట్లా యాడ్ చేయండి సార్. అట్లా మీకు మీ వాట్సాప్ నెంబర్ ఉన్న ఫోన్ నుంచి మీ పేరు నాకు ఒకసారి చిన్న రిక్వెస్ట్ పంపించండి సార్. నా నెంబర్, మీ నెంబర్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. 9866 సార్ 377 సార్ 188. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. ఎస్ ప్లీజ్. గీత రెడీగా ఉంది సార్. ఇప్పుడు పట్టుకొచ్చింది. చెప్పమ్మా. వెయిటింగ్. అలా ఉన్నాయి సార్. 5 వెయిటింగ్. నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు దీంట్లో. ఎప్పుడు గీత క్వశ్చన్ వేస్తుందా, ఎప్పుడు వేస్తుందా అని చూస్తున్నారమ్మా. చెప్పు సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ లో మనకి బ్రెయిన్ నుంచే కదా సార్ దానికి బేబీ గ్రోత్ కి మొత్తం అన్ని చాలాసార్లు చెప్పాను. మనం కథ అనే పదం వాడద్దు. కథ అంటే నాకు తెలీదు, నీకు తెలిసింది చెప్పు. క్వశ్చన్ రూపంలో అడుగు, నువ్వు స్టేట్మెంట్ రూపంలో అడగొద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మాట్లాడవస్తావు. నా అభిప్రాయం ఇది సార్, నేను పలానా చోట చదివాను సార్. ఇది కథ అంటే నేను ఎప్పుడు చెప్పినట్టు, లేదా మన ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఒక పేపర్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం మాట్లాడుకుంటాం. అలా ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాను. ప్రతి అక్షరాన్ని నువ్వు పొందికగా దాన్ని ఒక వాక్యం కింద, మా పదం కింద, ఆ పదాలు కొన్ని వాక్యాల కింద పెట్టుకుని అప్పుడు మాట్లాడు.
లేదా పేపర్ మీద ఇప్పుడు రాసుకోండి మాట్లాడు. ఇప్పుడు మంచి ఆరోగ్యవంతమైన బ్రెయిన్ ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు గ్రోత్ బాగుంటది. నెక్స్ట్ ఆమె మానసికంగా కొంతమంది ఇదిగా ఉంటారు చూడండి, నచ్చిపిచ్చి వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సార్, బ్రెయిన్ సరిగ్గా లేకపోతే. అప్పుడు కథ అని చెప్పాను నీకు. ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు ఓంకారం చెప్పించడం వల్ల వాళ్ళకి బేబీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అంటారా అండి? ఎవరు వాళ్ళ చేత మన మెంటల్ అదే పిచ్చి వాళ్ళకి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు వాళ్ళ చేత ఓంకారం చెప్పించడం వల్ల వాళ్ళ బేబీకి కరెక్ట్ గా మంచిగా పుడుతుందంటారా? అంటే నీ ఉద్దేశం మంచివాళ్ళు పిచ్చివాళ్ళు సెపరేట్ గా ఉంటారా? అంటే కొంతమందికి బ్రెయిన్ ఎదగదు కదండి, పుట్టినప్పుడే కొంతమందికి బ్రెయిన్ ఎదగకుండా బ్రెయిన్ ఉంటుంది కదా ఎదగకపోతే కొంతమంది. పిచ్చితనమా? అంటే నేను అలా చెప్పాను, నాకు ఏ వర్డ్ వాడాలో అర్థం కాలేదు. మరి అన్ని వర్డ్స్ కరెక్ట్ గా పేర్చుకోమని చెప్పాను కదా. ఆ, ఏదైనా మైండ్ మంచోళ్ళు పిచ్చోళ్ళని ఎవరు ఉండరమ్మా. మనుషులందరూ మంచోళ్ళు, మనుషులందరూ పిచ్చోళ్ళు. సిచ్యువేషన్ బట్టి మనం మారిపోతామండి. అర్థమైందా? నువ్వు అడిగేది ఏంటంటే మానసిక వికలాంగత. మానసిక వికలాంగత అంటే ఏంటి? రకరకాల కారణాలు ఉంటాయి దానికి. మళ్ళీ పిచ్ అంటే మళ్ళీ దాంట్లో వేరే ఉంటుంది. సో బ్రెయిన్ ఎదగపోవడం వేరు. బ్రెయిన్ ఎదగపోవడం అంటే ఏంటంటే అది ఎట్రోఫీ. అంటే బ్రెయిన్ మేబీ సెరిబ్రల్ పాలసీ, చిన్నప్పుడు ఆ ఫోర్సెప్స్ తో తీయడం, లేదంటే చిన్నప్పుడు సరిగ్గా ఆక్సిజన్ అందక ఆ బొడ్డుతాడు మెడ చుట్టుకుపోయి వాడు సరిగ్గా ఆ టైంకి ఆక్సిజన్ అందక తెలియక మెడికల్ అటెన్షన్ లేకపోతే ఆ పిల్లల బ్రెయిన్ సరిగ్గా ఎదగదు. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా లేదు. కొన్ని సెంటర్స్ అప్పుడే చచ్చిపోతాయి. వాళ్ళు యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే వాళ్ళకి అంటే బ్రెయిన్ పెరగలేదు. నువ్వు పిచ్చిదనం అంటే మళ్ళీ వేరు. నేను పిచ్చోండి, నేను మంచివాడి కింద యాక్ట్ చేస్తా ఉంటాను. ఎలా చెప్తాము? నా బ్రెయిన్ బాగానే ఉంటుంది, అమ్మాయిలు చేస్తే బాగానే ఉంటుంది, మరి నన్ను పిచ్చోడి కింద మన మావిడ మన పిచ్చోడు అంటాడు కదా అనుకుంది. ఎలా చెప్తావు? కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అంటే ప్రెగ్నెన్సీలో ఓంకారం చాంట్ చేస్తే మంచి పిల్లలు పుడతారా అని అడగాలి. అర్థమైందా లేదు? మళ్ళీ అడుగు, మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ నువ్వే ఫ్రేమ్ చేసుకున్నాడు. ఎందుకంటే నీకు నేర్పాలమ్మా, నీకు నేర్పకపోతే కష్టం. మానసికంగా పరిపక్వత లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి కరెక్ట్ గా వస్తుంది. మానసిక పరిపక్వత మళ్ళీ మానసిక పరిపక్వత ఎక్కడ వచ్చిందమ్మా దీంట్లో? అమ్మా నాకు నీరసం తెప్పించేస్తున్నామ్మా. నీకు పాఠం చెప్పడం నా వల్ల కాదు. చెప్పు. మానసిక పరిపక్వత అలా ఉంటారు ఎవరైనా? అంటే సార్ 3 స్టేజెస్ ఉన్నాయి సార్. ఒకళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఉంటారు, వాళ్ళొకళ్ళు. మళ్ళా మానసికంగా ఎదగలేని వాళ్ళు బై బర్త్. వాళ్ళిద్దరికి సిచ్యువేషన్లు ఇద్దరికి చెప్పండి. ఈ అపరిపక్వత ఎక్కడి నుంచి, ఈ మానసిక అపరిపక్వత ఎక్కడి నుంచి వచ్చిందండి? మానసిక పరిపక్వత అంటే బ్రెయిన్ సరిగ్గా ఎదగలేని వాళ్ళకి తెలుగులో వాడాను సార్. మామూలు ప్లెయిన్ మాటలు మాట్లాడమ్మా. నాకు అసలే నాకు విషయ పరిజ్ఞానం తక్కువ. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? చూడు, నీ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఎనీవే, నువ్వు తర్వాత రాసుకుని పేపర్ ఇదా నెక్స్ట్ టైం క్వశ్చన్ ఇస్తే పేపర్ మీద రాసుకుని, ఓకే, ఇది 10 సార్లు చదువుకుని ఇంపోజిషన్ రాసి ఇది కరెక్ట్ అవునా కదా, మీ ఊర్లో తెలుగు మ్యాచర్ ఉంటే అని పంపించి మెసేజ్ ఉంటే అప్పుడు నాతో మాట్లాడు, లేదా మాట్లాడాలి లేదు. సో ఎనీ కండిషన్ ఇందా చెప్పుకున్నావు, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ 3 కూడా ఇంచుమించుగా మానసిక నాట్ వైకల్యం, ఈ మానసిక డిస్టర్బెన్స్ అనమాట. అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మనమే సృష్టించుకున్నాం. చెప్పాను కదా, మన తాళం, భయం అనే తాళం ఓపెన్ చేస్తే దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం ఈ పనులన్నీ చేస్తాం. ఆ తాళం వేసేయడమే అంతే. ఆ భయం అనే తాళం వేసేస్తే మామూలుగా ఉంటాం.
ధైర్యం కాదు అక్కడ. నువ్వు మామూలుగా ఉంటే భయం లేదని అర్థం. భయానికి వ్యతిరేకం ధైర్యం కాదు. భయానికి వ్యతిరేకం మామూలుగా ఉంటుంది ఫస్ట్. నువ్వు నార్మల్గా ఉండు ఫస్ట్. సో కాబట్టి అలాంటి స్థితిలో నీకు ఒకవేళ ఇలాంటి భయం ఇలాంటి ఉన్నప్పుడు ఓంకారం చాంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా మంచి పిల్లలు పుడతారు. దీని మీద బోల్డ్ రీసెర్చ్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, హ్యూమన్ కర్వ్. లాస్ట్ టైం గుర్తుందా? జేమ్స్ హెక్మన్ 2001లో నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన దేంట్లో? ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ విన్నరు. పిల్లల మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎప్పుడు చెప్పాను? పట్టలో ఉన్నప్పుడు 3 months నుంచి బేబీ బర్త్ అయిన తర్వాత 3 years వరకు. 3వ నెల అని చెప్పలేదమ్మా, నేను పుట్టక ముందు నుంచే కన్సెప్షన్ డే నెంబర్ 1. 3 months ఎక్కడి నుంచి వచ్చింది నీకు? 3 months ఎందుకన్నా? పొట్టలో 3 months అంటే కన్సెప్షన్ అంటే ఏంటి? 3 months అంటే ఏంటి? ఆల్రెడీ 3 months అయిపోయింది కదా. కన్సెప్షన్ వచ్చినప్పటి నుంచి 3 years వరకు ఉన్న 1000 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే దాంట్లో నువ్వు చెప్పినటువంటి ఆ 9 months కూడా ఉన్నాయి. అంటే కడుపులో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఓం చాంటింగ్ కానీ లేదా గాయత్రి మంత్రం కానీ. సో మొన్న నేను పంపినటువంటి ఆ వీడియోలో అమ్మ ఏదో చెప్పుద్ది. నా చిన్నప్పుడు మా అమ్మ గాయత్రి మంత్రం చెప్పేది, గాయత్రి మంత్రం వింది. నేను నా 3 సంవత్సరాల తర్వాత నాకు మాటలు వచ్చిన గాయత్రి మంత్రం, నా మొట్టమొదటి మాట గాయత్రి మంత్రం. సో ఇట్స్ ఓకే, అది నిజమా కాదా లేదంటే అక్కడ కాస్త మనల్ని చేయడానికి ఎగ్జాగరేట్ చేసిందని వేరే విషయం, కానీ ఇట్స్ రియల్. ఆ అమ్మాయి విషయంలో రియల్ అవునా కాదు కానీ బట్ ఇట్ హ్యాపెన్స్. లైక్ మనం చూసాం, ప్రహ్లాదుని చూసాం, ఓం నమో నారాయణాయ అన్నాడు. ఓం నమ శివాయ అనరా అంటే ఓం నమో నారాయణ అంటాడు. ఇది ఎప్పుడు నేర్చుకున్నారా? మనకు తెలియదు కదా ఈ భాష. అంటే తల్లి కట్టులో నేర్చుకుని తర్వాత తెలిసింది. మరి అభిమన్యుడు పద్మవ్యూహం ఎంటర్ అవ్వడం అది తల్లి గర్భంలో నేర్చుకున్నాడు. కాబట్టి తల్లి గర్భంలో ఉండగా మంచి మాటలు చెప్పాలి. అందుకే మనం పుట్టింటి తీసుకొచ్చేస్తాం. అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది, పుట్టింటి తీసుకొచ్చేస్తాం. మరి భర్త మంచోడనే కదా పెళ్లి చేసావు, మరి అత్తమామ ఉత్తములనే కదా చేసావు. అయినా సరే ఇంట్లో ఉన్న సుఖం అక్కడ ఉండదని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏం అడిగితే అది పెట్టి, ఏమంటే అది చేసి, పువ్వుల్లో పెట్టి వెడిచినట్టు వెచ్చితో కాలు కూడా నెల పెట్టడం. ఎందుకు చేస్తున్నామంటే ఆ పిల్ల గురించి, మీ అమ్మాయి గురించి కాదు, ఆ కడుపులో బిడ్డ గురించి చేస్తున్నాం మనం. అర్థమైందా? యా, ఆ టైంలో ఓంకారం కూడా వినిపించము. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ ఓంకారం చెప్పించినప్పుడు వద్దు, కంటిన్యూస్ గా అయిపోయింది, నీ కోట అయిపోయింది. ఇంకేమన్నా ఉంటే క్లాసు పంపించు. ఎస్ ప్లీజ్. నెక్స్ట్ నీ క్వశ్చన్స్. నమస్తే అండి. చెప్పండి. సుమా గారు చెప్పండి. క్లాసు రావట్లేదు సార్. ఈవినింగ్ క్లాస్ ఉంది, మార్నింగ్ ఏమో క్లాస్ ఉంది, అవట్లా ఆఫ్టర్నూన్ ఏమో ఏదో పని సరిపోతుంది. పని ముందు తర్వాత ఆరోగ్యం, అంతే కదా. అంటే మార్నింగ్ క్లాస్ ఉంది సార్, ఈవినింగ్ కూడా క్లాస్ ఉంది. ఏదైనా చెప్పండి. అందుకే సండే ఒక రోజే కుదురుతుంది. అందుగురించి చూస్తాను సార్. స్త్రీలకు మరీ నేను చెప్పేది ఒకటేనండి, మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇల్లు అనేటటువంటి 4 స్తంభాలు కూడా మీరు స్త్రీ అనేటటువంటి ఒక నిట్రాడు మీద ఆధారపడి ఉంటాయి. ఈ నిట్రాడు అంటాను తెలుసు కదా, మన వైపు అంటారు నిట్రాడు అని తెలిసే ఉంటుంది. గోదావరి జిల్లాలో ఎక్కువ నిట్రాడు అంటారు. అంటే ఒక రౌండ్ పాకేస్తే మెయిన్ లో ఒక స్తంభం ఉంటుంది, ఆ చుట్టూ సపోర్టింగ్ పిల్లర్స్ ఉంటాయి. ఇవన్నీ మీ భర్త, మీ పిల్లలు, మీ అత్తమామలు, మీ అన్నదమ్ములు, అమ్మ నాన్నలు అన్ని చుట్టూ సపోర్టింగ్ పిల్లర్స్. మీరు మీరు సెంటర్ పిల్లర్, ముఖ్యంగా స్త్రీలు. కాబట్టి ముందు మీ ఆరోగ్యం ఇది పట్టకుండా చూసుకోండి, ఇది చావ తగ్గిపోకుండా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్త్రీలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. స్త్రీ చదువు ఇంటికి, ఇళ్ళాల చదువు ఇంటికి వెలుగు పక్కన పెట్టండి, చదువు వచ్చినా రాకపోయినా నేను అడిగి ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి. ఎస్పెషలీ డ్యూరింగ్ 40s and 50s. ఈ ఏజ్ చాలా డేంజరస్ ఏజ్. ఆ ఏజ్ లోనే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అక్కడే స్టార్ట్ అవుతాయి.
ఎస్ ప్లీజ్ చెప్పండి. ఏం లేదు సార్, మీ క్లాస్కి వస్తేనే మేము కూడా బాగా చెప్పగలుగుతాం వాళ్ళకి. మా వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని కూడా మీ క్లాస్ వింటే మేము బాగానే చెప్పగలుగుతున్నాం, ప్రాబ్లం అయితే లేదు. నేను ఎవరిదో చెప్పింది విని మీకు చెప్తానమ్మా. ఇది నా సొంతం కాదు, నేను చాలా సార్లు చెప్పాను. నేను ఎక్కడదో నేను సొంతంగా రాసుకొచ్చింది అంటే కూడా నేను కట్ పేస్ట్ కాపీయే కదా. ఒక్కటి ఎక్స్పీరియన్స్ సార్, అంటే రోజు మా వాళ్ళతో మామూలుగా మీరు చెప్పినట్టే ముందు ఎక్సర్సైజ్లు చేసి తర్వాత ప్రాణాయామాలు అవన్నీ చేస్తున్నాం. మొన్న ఏం చేస్తామంటే ఒకసారి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసి ఒక 12 సెట్లు సూర్య నమస్కారాలు జాగింగ్ చేసేసి తర్వాత ఓంకారం చాంట్ చేసాం. అప్పుడు ఎక్కువసేపు చేయగలిగాం. అదొకటి బాగుంది ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటంటే మా బాబు ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నేను హనుమాన్ చాలీసా చదివేదాన్ని. మీ అబ్బాయి పేరేంటి చెప్పండి. యశ్వంత్ అండి. మరి యశ్వంత్ అని పెట్టారు, సరే చెప్పండి. అదేదో నక్షత్రం పెట్టి పెట్టాలండి సార్, అలా పెట్టారు. రిజల్ట్ చెప్పండి. మీ అబ్బాయి వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు 23 years సార్, జాబ్ చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు? ఏంటి ఇది హనుమాన్ చాలీసా ఎఫెక్ట్ ఏమని చెప్పండి. అంటే అప్పుడు నాకు తెలియదు సార్, మామూలుగా నాకు అంటే హనుమంతుడు అంటే ఇష్టం, ప్లస్ అందుకని మామూలుగా చదువుకునేదాన్ని. వెరీ నైస్. వాడు పుట్టిన తర్వాత, వాడికి మాటలు వచ్చిన తర్వాత నైట్ వాడిని పడుకోబెట్టేటప్పుడు రోజు హనుమాన్ చాలీసా చెప్పిస్తూ వాడితో చెప్పించేదాన్ని. వాడు బాగా చెప్పేసేవాడు, వెంటనే చెప్పేవాడు అనమాట బానే మొత్తం హనుమాన్ చాలీసా. ఇప్పుడు చెప్పట్లేదు సార్. చెప్పట్లేకపోవడం వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటది, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది కానీ. సో బట్ ఏంటంటే అప్పుడు బాగా చెప్పేవాడు సార్, అది ఒకటి ఎక్స్పీరియన్స్ బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకటి కోరుకుండిపోయింది, ఇప్పుడు ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటుంది, మన యోగా ద్వారా ఫ్రీ డెలివరీ చేయొచ్చు కదా సార్. ఆ ఫ్రీ డెలివరీకి కావాల్సిన క్లాసెస్ ఏమైనా పెడితే మాత్రం నేను కంపల్సరీ జాయిన్ అవుతాను. అంటే ఫ్రీ డెలివరీ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, ప్లస్ వాళ్ళు ప్రెగ్నెంట్ నుంచే మనం వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా పుడతారు. ఈ ఓంకారం ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్ అని అదొకటి ఉండిపోయింది. అలా ఏమైనా క్లాసెస్ పెడితే మాత్రం నేను జాయిన్ అవుతాను. ఒకసారి మీరు అలా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా చెప్పండి, చెప్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్రీ డెలివరీ కదా సార్. US లో కూడా ఫ్రీ డెలివరీ చేసేవారు కానీ ఇప్పుడు చేయట్లేదు. అక్కడ కూడా కొన్ని సిజేరియన్స్ చేస్తున్నారు, సి సెక్షన్ అట. అది కొంతమంది అడుగుతున్నారు, అంటే నాకు దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. కొంచెం నేర్చుకుని మనం కూడా సిజేరియన్ ఆపరేషన్ అనేదమ్మా, అది దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ పారామీటర్స్. మనం అందరికీ ఫ్రీ డెలివరీ అవుతుందని కానీ, లేదంటే అందరికీ సిజేరియన్ లేకుండా చేద్దామని కానీ అయితే అది కాదు. అది వీ కెనాట్, మనం డిసైడ్ చేయలేము. ఆ గైనకాలజిస్ట్ ఆ టైంలో ఇది 9 months బాగానే పెరిగిన తర్వాత కూడా ఆ డిసెంట్ అంటే ముందు తల రావాలి, యాక్చువల్గా ముందు కిందకి. కొంతమందికి తల రాదు, బ్రీచ్ వస్తుంది. కొంతమందికి సంథింగ్ లైక్ డిఫరెంట్ పొజిషనింగ్ ఉండదు. ఆ కిందకి దిగింది మళ్ళీ మీ నడుము పొట్టిగా ఉందనుకోండి, నడుము పొట్టిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ తొందరగా ఈ డెలివరీ అవ్వడానికి చాలా కష్టం. అలా హిప్ జాయింట్ సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వకపోయినా కూడా, హిప్ జాయింట్ సరిగ్గా లేకపోయినా మీకు డెలివరీ సరిగ్గా అవ్వకపోవడం కష్టం. సో అలాంటి ఏంటంటే పర్టికులర్ కొన్ని ఏంటంటే స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. అలాగే లోపల ఫీటల్ డిస్ట్రెస్ అంట. ఫీటల్ డిస్ట్రెస్ అంటే నార్మల్ డెలివరీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఈ లోపల ఫీటల్ డిస్ట్రెస్ అని వస్తుంది. ఫీటల్ డిస్ట్రెస్ అంటే ఏంటంటే లోపల ఆ చైల్డ్ ఆల్రెడీ ఈజ్ లివింగ్ ఇన్ డేంజరస్ కండిషన్స్ అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మనం చెప్పగలుగుతాం. అంటే దాన్ని గైనకాలజిస్ట్ ఇది బాగా చేస్తారు, అంటే ఆబ్స్టిషన్స్ అనుకోండి. సో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఇదిగో ఈ కారణం వల్ల మీకు చేస్తున్నాం అంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు యాక్సెప్ట్. కాబట్టి మనం అందరికి యోగా చెప్పించేసి అందరికి నార్మల్ డెలివరీ తీసుకురావడం అనేది కష్టం. అండి దట్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ appearance of the mother and the growth of the child and the presentation at the time of delivery. The presentation of the fetus is more important. అంటే ఇప్పుడు వాళ్ళతో మనకి ఈ బద్ధకోణాసనం ఇవి ఉన్నాయి కదా సార్, అవి చేయించిన రాదంటారా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు
నేను చాలా ఈవెన్ నేను డాక్టర్ అయి ఉండి నేను ఎలోపతి సిస్టమ్ లో 10 సంవత్సరాలు ఉన్నానండి. సిజేరియన్స్ రోజు 4-5 ఆపరేషన్స్ మేము అసిస్ట్ చేసేవాళ్ళం. రోజుకి 5-6. మీకు అమలాపురం ఐడియా ఉంది కదా, ఉందండి. చిరంజీవి రాజు గారు నా హాస్పిటల్ ఉండి తెలుసా మీకు? తెలియదు సార్, పేరు తెలియదు కానీ అమలాపురం. మేబీ అనీషా తెలుసు, అనీషా ఆప్ నుంచి వచ్చింది. సో ఆ హాస్పిటల్ 10 years వర్క్ చేశా. రోజుకి 125 మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు, 300 మంది ఓపీ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రజలు బయట అనుకున్నంతగా అందరూ సిజేరియన్స్ ఊరినే చేశారు. ఎప్పుడు చేస్తారంటే, మీరే వస్తారు నా దగ్గరికి. అంటే నేను గైనకాలజిస్ట్ అయితే నా దగ్గరికి వచ్చి, నాకు పిల్ల బాధపడకూడదు, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉండాలి అని, మళ్ళీ అది కాకుండా నా ముహూర్తం పట్టుకొస్తారు. మళ్ళీ మీరు ఈ ముహూర్తానికి నాకు డెలివరీ అవ్వాలి అని మళ్ళీ ఏంటి, ఆల్రెడీ జన్మకొండల్ని కూడా రాసి మరీ పట్టుకొస్తారు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారు చెప్పండి? సిజేరియన్ చేస్తారా, నార్మల్ డెలివరీ చేస్తారా? సో ఇది ఈ డిమాండ్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ ది గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతుంది ఏంటి, తల్లి పిల్ల బాగుండాలి. ఒకప్పుడు ఏంటి, తల్లి బాగుంటే చాలు, పిల్ల ఏమైనా పర్లేదు అనుకున్నప్పుడు మీరు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసేవారు, రోజులు ఉండేవి. బట్ లాస్ట్ 40 years, మేబీ 40 years లో ప్రజల్లోనే మార్పు వచ్చింది. ఎందుకు వచ్చిన గొడవలు? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఆబ్స్ట్రిషన్ మరి దీంట్లో మేబీ రవీంద్ర కుమార్ గారికి బాగా తెలుసు, అండ్ డాక్టర్ అమ్మ గారు ఉన్నారా, మన నాగభాస్కర్ గారు ఉంటే తెలుసు. ఒక ఆబ్స్ట్రిషన్ కింద వర్క్ చేసి నార్మల్ డెలివరీ చేయడం అంత నరకం ఇంకేముండదండి ఒక డాక్టర్ గా. నాకు తెలిసి ఇదంతా ఎందుకు నేను చూసాను దగ్గర నుండి. ఆబ్స్ట్రిషన్ అయ్యుండి మీరు నార్మల్ డెలివరీ చేస్తే ఒక్కొక్క కాన్పుకి ఒక్కొక్క నరకం, మీకు తల్లికి కాదు, ఒక డాక్టర్కి అంత పెయిన్ ఉంటుంది, మీకు అంత టెన్షన్ ఉంటుంది ఒక డాక్టర్కి. అందుకని ఏంటంటే వాళ్ళు కూడా సరేలే సిజేరియన్ చేసేస్తే ఒక ఆపరేషన్ అయిపోయింది, సేఫ్గా ఇద్దరు తల్లి పిల్లలిద్దరు సేఫ్గా ఉంటారు అనేది కాన్సెప్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ 50 years నుంచి అదే కొనసాగుతుంది. కానీ అందరికీ ఒకటే అవుతుంది. కానీ మీ ఉద్దేశం సదుద్దేశం చాలా బాగుంది. మీరు వచ్చిన వాళ్ళకి ఇలా చెప్పండి, ఎందుకంటే చాలా మీరు అన్నట్టు బతకోణాసనం చేయండి, లేదంటే సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ హిప్స్ ని ఓపెనర్స్, హిప్ ఓపెనర్స్ ఉంటాయి, అండ్ కందరాసన ఉంది. ఓకే, ఇవన్నీ కూడా హిప్ ని బాగా ఓపెన్ చేస్తాయి. సో చేయించవచ్చు, అన్ని కూడా చేయించవచ్చు. బట్ ది థింగ్ ఇస్, ఫైనల్ గా ఏంటంటే అక్కడ గైనకాలజిస్ట్ అంటే వీ కెనాట్ అంటే రిస్క్ ది చైల్డ్. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగా పిల్లోడు అపరూపంగా పుడితే 40 ఏళ్ళకి మీకు రిస్క్ ఎక్కడ తీసుకుంటారు మీరు? వద్దులండి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేయండి అంటారు. ఇప్పుడు స్కానింగ్ లో వచ్చింది కదా సార్, తెలీదా మనకి ప్రీ డెలివరీ బానే అవుతుంది అని? తెలియదండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, గర్భంలో ఇందా చెప్పారు 9 నెలలు బాగానే పెరుగుతున్న పిల్లోడు, ఆ డెలివరీ టైంలో ఆ ప్రెజెంటేషన్ అంటారు, ఆ ప్రెజెంటేషను అలాగే ఆ తలకు తగ్గట్టుగా ఈ సర్విక్స్ డైలేట్ అవుతుందా లేదా అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇవన్నీ కాంప్లికేటెడ్ విషయాలు, అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే సామాన్య ప్రజలకు అర్థం కాదు, అన్ని మన మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి బాగా అర్థం. సో ఆ డైలటేషన్ ఆఫ్ సర్విక్స్, ఆ హెడ్ సర్కంఫరెన్స్, ఈ డైలటేషన్ ఆఫ్ సర్విక్స్, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అది చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్పించి మనం బయట ఉండి మనం వేగ్గా అందరికీ మనం నార్మల్ డెలివరీ చేసేస్తాం అనే పదం వాడొద్దు. సో మీ దగ్గర నార్మల్ డెలివరీ అయితే హ్యాపీ, సిజేరియన్ జరిగినా హ్యాపీ. ఇది నేను చెప్పేది. ఈ కాన్సెప్ట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. మనసు క్లాస్కి రావట్లేదు సార్. ఏమండి సుబ్బారావు గారు క్లాస్కి రావట్లేదు? ఏ సుబ్బారావు గారు? గుంటూరు మేబీ ఏదో ఆయన సంగీప్ సుబ్బారావు, మర్చిపోయాను, సంగీప్ సుబ్బారావు గారు. అవును సార్, జగ్గపేట. సార్ మనసు సార్ నార్మల్ డెలివరీ సిజేరియన్ కి మధ్యలో ఏంటిది మళ్ళీ కొత్తగా నాకు ఆయుర్వేదం ప్రకారం అట్లా మామూలుగా మనసు అంటే స్ట్రాంగ్ గా ఏదో తెలియదు కానీ, బట్ అది కరెక్ట్ గా లేకపోయినా సిజేరియన్స్ అవుతాయి కదా ఆ టైంలో.
అంటే ఒక బేబీని తీసుకురావటం అనేది న్యాచురల్ ఇది కదా, మనం తీసుకురావట్లేదు అంటే అది అన్యాచురల్ కి వెళ్ళిపోతుంది కదా. కొద్దిగా క్లియర్ గా ఫామ్ చేయండి, మీ క్వశ్చన్ ని క్లియర్ గా ఫామ్ చేయండి. ఆయుర్వేదం సైడ్ ఆయుర్వేదం ప్రకారం మనస్సుని ఎట్లా తీసుకుంటారు అనేది. ఆయుర్వేదం ప్రకారం మనస్సుని ఎట్లా తీసుకుంటారు ప్రెగ్నెన్సీ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్జాక్ట్లీ ఏంటంటే చాలా క్లియర్ గా చెప్తాడు ఆయుర్వేదంలో. ఒక ప్రసూతి గారం అంటే డెలివరీ రూమ్ ఎట్లా ఉండాలి, లేబర్ రూమ్ అంటారు సాధారణ, లేబర్ రూమ్ అంటే ఎలా ఉండాలి చాలా క్లియర్ గా చెప్తాడు. ఎంత ఇన్ఫెక్షన్స్ లేకుండా, సో ఎంత శుభ్రంగా ఉండాలి, దాంట్లో రక్షాకరం అని ఉంటుంది. సో రక్షాకరం అంటే సంథింగ్ లైక్ నో, ఈ రోజులో మనకి డిస్ఇన్ఫెక్టెంట్స్ అని చెప్పేసి డెటాల్ ఎంతో తుడుస్తాం, కానీ అప్పట్లో అలా కాకుండా సర్షపం అంటే ఆవాలు ఇట్లాంటివన్నీ వేసి పొగలు తెప్పించి ఆ రూమ్ లో లేకుండా చేసి మంగళ వాయిద్య చక్కటి మ్యూజిక్ తల్లికి వినిపించేలా చేసి, సో అక్కడ తల్లికి మంచి అదే తల్లి అంటే కాబోయే తల్లికి చాలా సపర్యలు చేయడానికి ఒక నలుగురు ఉండి అప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచి ఓదారుస్తూ చేసేవాళ్ళు. మీకు నేచర్కి వదిలేస్తారు వాళ్ళని. మీరు అన్నట్టు డెలివరీ కడుపులో పడిన తర్వాత నేచర్కి వదిలేయాల్సింది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సైన్స్ ఏం చేస్తుందంటే, ఒకవేళ నేచర్ కూడా మనకు సపోర్ట్ చేయకపోతే ఏదో నాకు చెప్పాను. సో మీకు క్రాంప్డ్ హిప్స్ ఉన్నాయనుకోండి, కొంతమంది స్త్రీలు అందరూ సమానంగా ఒకే నడుము కొలతలు ఒకేలా ఉండవు కదా. కొంత క్రాంప్డ్ హిప్స్ ఉంటాయి. ఆ క్రాంప్డ్ హిప్స్ ఉన్నప్పుడు ఏంటంటే తలకాయ పట్టదు, దాంట్లో ఆ చైల్డ్ తల పట్టదు. అప్పుడు ఏంటి నార్మల్ గా వదిలేసాం అనుకుందాం, కాసేపు మీరు అన్నట్టు వదిలేసాం అనుకుందాం, దగ్గర అన్నట్టుగా నేచర్కి వదిలేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే తల్లి చనిపోతుంది. ఎందుకంటే ఈ బ్లీడింగ్ వల్ల, ఎందుకంటే ఆ సర్విక్స్ పగిలిపోతుంది, ఈవెన్ గర్భసంచి పగిలిపోతుంది. సో తల్లి చనిపోతుంది, పిల్లోడు బతుకు. సో తల్లి పిల్ల ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. అందుకని దాని దృష్టిలో పెట్టుకుని ఈ సైన్స్ ఏం చేసిందంటే, ఓకే ఆపరేషన్ చేస్తే బయటకి. ఇది ఇప్పుడు సైన్స్ అంటే ఇప్పుడుదే కాదు, ఈవెన్ ఆయుర్వేదాలో కూడా సిజేరియన్ సెక్షన్స్ ఉన్నాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది డాక్టర్ చూడాల్సిన విషయం తప్పించి సామాన్యంగా మనం డిసైడ్ చేయవలసిన విషయం కాదు. కానీ మనసు ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఎస్, నెక్స్ట్ ప్లీజ్. ఓంకారం ఓంకారం ఓంకారం. నన్ను గైనకాలజిస్ట్ ని ఆబ్స్ట్రేషన్ చేస్తారు ఇవాళ మీరు. ఒక్కొక్కసారి చేసేస్తాను. చెప్పండి దేవి గారు. నమస్తే సార్. అంటే లేడీస్ కి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి ముందు నుంచే మీరు చెప్పినట్టు ఈ ప్రణవానార్థ సాధన చేయిస్తే మంచిది కదా సార్? మంచిదా సార్? డెలివరీ అయ్యే వరకు వాళ్ళు మనం అనుకున్నట్టు చక్కగా మంచి పిల్లలు పుట్టారు, ఫ్రీగా అన్ని జరుగుతాయని నేను అనుకుంటున్నాను సార్. అది బిఫోర్ ప్లానింగ్ కి ముందే ఉండాలి తల్లి అని వీటన్నిటికి. అంటే యాజ్ ఏ యోగా మాస్టర్ గా ఇప్పుడు నాకు వస్తాయి కదా సార్ ప్లేస్లు, వాళ్ళకి అప్పటికప్పుడు కన్నా ఆ ప్లానింగ్ కి ముందే ఇది చెప్పిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎగ్జాక్ట్లీ చేయండి, మంచిది. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇవాళ బాగానే వచ్చారే, 48 అంటే ఎక్కువే. 52 వరకు ఉన్నారు, 48 నలుగురి దగ్గరంటే పర్వాలేదు. ఇట్స్ నైస్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ సూర్యకుమార్ గారు చెప్పండి. సూర్యకుమార్ గారు లేదు. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? బాగుంది. స్టీల్ ప్లాంట్ ఎలా ఉందండి? వర్షాలు అవి పడుతున్నాయి మీకు ఏమన్నా? లేదు, కొంచెం మబ్బుగా ఉంది అంతే సార్, వర్షాలు లేవు. చెప్పండి. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుందండి సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మా స్టూడెంట్ ఒక ఆమె సార్, ఆమెకి
ప్రాణాయామం చేసేటప్పుడు పక్కన నుంచి అసలు రావట్లేదు సార్. గాలి వదులుతారు కానీ రావట్లేదు. ఈ ఓంకారం ఎక్కువ చేస్తే రిలీజ్ అవుద్ది అంటారా, లేదంటే ఎవరికైనా ప్రాబ్లం అంటారా? బ్రేక్ అయిపోయింది మీ కరెక్ట్ పాయింట్ లో బ్రేక్ అయిపోయింది. ఏంటంటే అమ్మాయికి ఏమైంది? అది ప్రాణాయామం చేసేటప్పుడు వాయిస్ బ్రేక్ అయిపోతుందండి. మీకు సంథింగ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అనుకుంటా. చూడండి కనెక్టివిటీ బయట ఇప్పుడు చూడండి సార్. 10 మాటలు మాట్లాడితే 4 మాటలు వినిపెడుతున్నా, 6 మాటలు అనిపించట్లే, 6 అక్షరాలు అనిపించట్లేదు. అంటే నో ఎస్. ఈ లోపల మళ్ళీ ఆవిడ జాయిన్ అవుతారు. ఈ లోపల ఇంకా క్వశ్చన్స్ ఉంటే చూడండి. నేను సుజాత గారు మంచి పని చేశారు, నాకు చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. సో ఆవిడ ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఆవిడ ఒక యోగా టీచర్, వాళ్ళ ఊర్లో ఉన్న ఒక 40 మందికో ఎంతమందికో రెగ్యులర్ యోగా చెప్తా ఉంటారంట. ఆవిడ ఏమన్నారంటే రిక్వెస్ట్ చేశారు, ఒక్క క్లాస్ మీరు తీసుకోగలిగితే మా వాళ్ళకి కొత్తగా మోటివేషన్ వస్తుందంటే, నిన్న ఆవిడ ఇంచుమించుగా ఒక 34 మందిని ఆన్లైన్లో పెట్టి మేము క్లాస్ చేసాం. చాలా హ్యాపీ నేను ఫీల్ అయ్యా ముందు. ఎందుకంటే అంటే ది అమౌంట్ ఆఫ్ అంటే ఇంట్రెస్ట్, ఆవిడకి సుజాతకి ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి నా స్టూడెంట్స్ కూడా ఇది నేర్పితే మంచిది అంటే ఆవిడ ఇంతకుముందు నా లింక్స్ అందరికీ పంపించేది పాపం. కానీ లింక్స్ పంపిస్తే ఎలా వస్తారు? రారు కదా, అసలు రుచి చూడాలి కదా అని చెప్పేసి, లేదంటే మా వాళ్ళందరికీ మీ పాఠం తెలియాలంటే ముందు సోహం టాక్స్ రావాలంటే ముందు ఒక క్లాస్ అన్న మీకు ఇవ్వాలి, మాకు కొద్దిగా టైం స్పేర్ చేయండి అంటే నిన్న 5 to 6 మార్నింగ్ కదా, నా సాటర్డే క్లాసులు ఉండవు కాబట్టి 5 to 6 క్లాస్ చెప్పాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, రావుడు చెప్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సుజాత్ గారు. సో అలాగే ఈ సందర్భంలో మీకు చెప్పేది అంటే, మీ ఊర్లో మీ గ్రూప్స్ ఎవరన్నా ఉంటే, మీ ఊర్లో మీరు క్లాసులు చేసిన ఆన్లైన్ గ్రూప్స్ ఉన్నా, లేదంటే ఆఫ్లైన్ ఉన్నా కూడా ఒకసారి ఆన్లైన్ గా నాకు చెప్తే నేను మీకు టైం కేటాయించి వాళ్ళకి ఏం కావాలో అది నేను చెప్తా. ఆసనాస్ కావాలా, లేదంటే ప్రాణాయామం కావాలా, మెడిటేషన్ కావాలా, యోగ నిద్ర కావాలా, ఆర్ థియరీ కావాలా, ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యోగా థెరపీ కావాలా. సో మీరు ఒక 30-40 మంది ఉండి ఆన్లైన్లో ఉంటే, నేను 1 గంట టైము ఎప్పుడైనా ఒకసారి నేను కేటాయిస్తాను. మీరు నాకు అంటే ఆ ఇంట్రెస్ట్ మీలో ఉండాలి, యోగా టీచర్స్ మీలో ఉండాలి. మీలో ఉంటే ఐ కెన్ ఎస్, నేను మాత్రం నా సర్వీస్ని నేను డెఫినెట్గా ఇస్తాను. సుజాత మీ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇవాళ? వచ్చినట్టుగా ఉన్నారు సార్. సోహం టాక్స్ రావడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఆఫర్ మీరు ఎవరన్నా సరే మీరు వినియోగించుకోవచ్చు. సో యా, అంటే షీ టుక్ ద ఇనిషియేటివ్, అంటే ఆస్కింగ్ అండ్ రిక్వెస్టింగ్, వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసి, సో మంచి పని, రియల్లీ గుడ్ థింగ్. సార్ ఇప్పుడు బాగానే ఉంటది సార్, నెట్ దగ్గరకు వచ్చాను. బాగానే ఉంటుంది, మీరే చెప్పేస్తారు, చెప్పండి. అంటే సార్ ఇందాక రెండు ఆన్ చేశారు. కాదండి, గీతాను అక్కడ చిత్తూరు జిల్లా కదమ్మా గీతా నువ్వు? చెప్పండి ఇప్పుడు తర్వాత అమ్మాయి కరెక్షన్ చెప్పండి. స్టూడెంట్ ఒక ఆమె ఉన్నారు, రైట్ నుంచి గాలి అసలు రావట్లేదు సార్ ప్రాణాయామం చేసేటప్పుడు, వదిలేటప్పుడు బాగానే వదులుతున్నారు ఆవిడ. రైట్ నుంచి అండి? రైట్ నాస్ట్రిల్ రంధ్రం నుంచి సార్. లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంటే అక్కడ డెఫినెట్ గా దీన్ని అబ్స్టకిల్ ఉంటది అక్కడ. అవును సార్, అదే చెప్పాను, అంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఈఎన్టీ సర్జన్ ఒకసారి చూపమని చెప్పండి. అలాగే సార్. అదే పాలిప్ గానీ, అంటే ఈ ఎలర్జీ గానీ కాదు, అంటే ఓంకారం వల్ల తగ్గేవి వేరే అండి. అంటే ఓంకారం తగ్గే వాళ్ళు తగ్గేవి ఏంటంటే హయ్యర్, అంటే లాంగ్ స్టాండింగ్ హయ్యర్ సెంటర్స్. దిస్ ఇస్ ఇన్ఫెక్షన్, లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అనుకోండి. లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అయితే మనం డెఫినెట్ గా మనం వేరే దారిలో వెళ్ళాలి. ఇది అంతే తప్పించి నేను మాత్రలు వాడను, హాస్పిటల్కి వెళ్ళను, డాక్టర్లను
అసలు ఇంగ్లీష్ మందులు వాడడం అనేది చాలా అది మూర్ఖతతో కూడినటువంటి ఒక వాదన. నేనేమంటానంటే దేంతో తగ్గే జబ్బుల్ని దాంతో తగ్గించుకోవాలి. ఉదాహరణకు మీకు పాలిప్ పెరిగింది, ఓకే, పాలిప్ పెరిగితే యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు జలనేత చేసి సూత్రనేత చేసి ఇట్లా, బట్ ఇట్ టేక్స్ టైం కదా. అదే ఒక సర్జరీకి వెళ్ళామనుకోండి, అంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదో చెప్తారు. ఎందుకంటే మన యోగా టీచర్ల కంటే కూడా, ఆయుర్వేద డాక్టర్ల కంటే కూడా వాళ్ళు దే హ్యావ్ దేర్ స్పెషల్ మీన్ దాని గురించి స్పెషల్ స్టడీ చేస్తారు, స్పెషల్ ఆపరేటర్స్ ఉంటుంది, స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు సలహా తీసుకోమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా నేను సలహా తీసుకోండి, ఎప్పుడు కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ ఉన్నప్పుడు సలహా తీసుకోవాలి. తీసుకోకుండా అబ్బే నేను యోగా టీచర్ని, నేను యోగాతో తగ్గించేస్తాను, అట్లా అది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ కాదు. అలా చేస్తే మనం తప్పు చేసుకున్నట్టు అంటే నేను అదే చెప్పాను సార్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు ఆయన అన్నారంట, ప్రస్తుతానికి బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకు అర్జెంట్ ఏముంది అన్నాడంట ఆయన. నీకు మరీ మొత్తం ఏం మూసేసి ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు, కానీ నువ్వు బాగానే తిరుగుతున్నావు, బాగానే ఏదో గడుస్తుంది కదా అన్నాడు. సర్లేండి, అయితే మీ ఇష్టం. ఇంకా ఇందాక నేను చెప్పిన నెట్రాడ్ని తన నాశనం చేసుకోకుండా ఈ పక్క స్తంభాలు కూడా నాశనం చేస్తున్నాడు అనమాట. సర్లేండి, సపోర్టింగ్ నువ్వు వేస్తున్నారంట అంతే. నువ్వుల నూనె కాదు, అణు తైలం అంటుంది. అది ఏమని చెప్పండి, అణు తైలం, ANU, అణు తైలం 30 ml తీసుకోవాలి. 30 ml తీసుకుని నైట్ టైం పడుకున్నప్పుడు 3 చుక్కలు వేసుకుని పేల్చిపోనండి. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ 3 చుక్కలు వేసి పేల్చమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఆయన పొద్దు గోరువెచ్చ చేస్తే మంచిది అంటే అదే చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను. లేదా నేనే చెప్తాను, వేడిట్లో పెట్టి బాటిల్ ని కొద్దిగా గోరువెచ్చగా. ఇంకా సార్ దీంట్లో నేచురల్ అబ్స్ట్రక్షన్ లో ఒక్కోసారి మెకానికల్ అబ్స్ట్రక్షన్ సెప్టమ్ బ్లాక్ అయిపోద్ది. దీంట్లో ఇట్లాగే ఇనిషియల్ గా జరుగుద్ది. కాబట్టి ఎక్కువ రోజులు కనుక వెయిట్ చేస్తే ఈ ప్రాబ్లం అదర్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. అందుకని చేయటం మంచిది సార్. ఇది అబ్స్ట్రక్షన్ లేకపోతే, మెకానికల్ అబ్స్ట్రక్షన్ లేకపోతే మనం ఏమేమి చేసుకోవచ్చు, తగ్గిపోతుంది. ఇప్పుడు నేను కరెక్ట్ గా అడిగితే రవీంద్రనాథ్ గారు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను దాంట్లో గడలేదు. ఇప్పుడు తెలియకుండా నేచురల్ అబ్స్ట్రక్షన్ అనేది మెకానికల్ కాకుండా మామూలుగా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ మనం చిన్నప్పుడు పెట్టుకున్న బలపాలు అవి కూడా ఉండిపోయి ఉంటాయి, తెలుసా మీకు? ఎన్ని చూసుంటారండి సార్ మీరు ఇలాంటివి? చాలా చూసాం సార్, కొన్ని వందలు చూసింటాం. అలా చూడండి, అర్థమవుతుందా మీకు? కాబట్టి ముక్కు మూసుకుపోయిందంటే నూనె వేసుకో, లేదంటే బాగానే ఉంది కదా పూర్తిగా మూసే వరకు వెయిట్ చేయంటే, నేను చెప్పేది అదే. దానికి ఒక ఎక్స్రే ద్వారానో లేదంటే ఒక ఏంటి, దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ దట్ ఫీల్డ్. లెట్ దెమ్ హ్యావ్ దర్ ఓన్ చాయిస్ అండ్ నో లెట్ దెమ్ డిసైడ్. మనమే నీ ముక్కు మొత్తం పూర్తిగా మూసిపోయిన తర్వాత వేద్దామంటే ఈ లోపల అక్కడ ఫారిన్ బాడీస్ ఉంటాయి. ఫారిన్ బాడీస్ వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్షన్ కింద డెవలప్ అవుతుంది, దాని చుట్టూ క్యాలస్ ఫార్మ్ అయిపోతుంది. మళ్ళీ క్యాలస్ ఫార్మ్ అయిపోయి రకరకాలుగా అయిపోయి దాని పక్కన మళ్ళీ నోస్ కి ఈ బ్రిడ్జ్ కి ప్రాబ్లం వచ్చి సైనసైటిస్ వచ్చి రకరకాలు అయిపోతుంది. చివరికి మళ్ళీ ఆస్టియోమైటిస్ కింద వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎందుకంటే అది పెద్ద వాళ్ళ ఇవన్నీ చూస్తూ ఉంటాం మేము. అదే కదా సార్, దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక ముక్కులో ఎప్పుడైతే గాలి రాలేదో నెక్స్ట్ ముక్కు పెద్ద అయిపోయి గాలి వస్తే మనం అనుకుంటాం, కానీ దట్స్ నాట్ కరెక్ట్. నేచర్ ఏం చేస్తుంటే గాలి కూడా తగ్గించేస్తుంది, కొంచెం కాంపెన్సేట్ చేసి తగ్గించేసుకుంటుంది అది కూడా. అవును, అన్నప్పుడు చేంజెస్ పర్మనెంట్ అయిపోతాయి మళ్ళీ. కరెక్ట్. 2 ముక్కులు ఇప్పుడు ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు సార్ మనం. అలా కాదు సార్, ఇప్పుడు రెండు ఎద్దులు ఉన్నాయి, ఒకటేమో వయసులో ఉన్నది, ఒకటేమో ముసలిది కట్టామనుకోండి. ముసలిదేమో దాని బరువు తగ్గించుకుందాం చూస్తుంది, ఈ పడుదని బరువు పెడుతుంది. కొన్నాళ్ళకి దీనికి అవసరమైన దానికంటే ఇది ముందు ముసలిది అయిపోతుంది. అంతే 2 ముసలి అయిపోతే మొత్తం ఏం 2 పని చేయవు. సో దట్ ఈస్ అది 2 ఉన్నవి ఎప్పుడో కూడా కాంపెన్సేషన్ ఉంటుంది, కానీ కొంతవరకు మనం అజాగ్రత్త వలన అజ్ఞానం వలన మాత్రం వాటిని పాడు చేసుకోవాలి. ఎస్ ప్లీజ్. ఇంకా సార్ గురకకి ఏమైనా మెడిసిన్ గురక ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారా సార్? మరి గోదావరి జిల్లాకి ఏమైనా కనెక్షన్ ఉందా?
సార్ మాది కాకినాడ సార్. అది అమ్మమ్మమ్మ ఇన్నాళ్ళ నుంచి మీ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే గోదావరి వాళ్ళు తప్పించి ఈ తెలివితేటలు ఈ క్వశ్చనింగ్ ఎవరికి రాదు. నేను చెప్తున్నాను కదా, నేను గోదావరిలో పుట్టాను కాబట్టి కోనసీమలో పుట్టాను, నాకు తెలుసు. ఏంటి ఈ అమ్మాయి క్లియర్ లో ఉండి చిత్తూరు జిల్లా అమ్మాయి, ఇందాక అదే అన్నా, చిత్తూరు జిల్లా అమ్మాయికి ఈ టైప్ ఆఫ్ రాదే. అసలు చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇంత తెలివితేటలు, అంటే తెలివితేటలు మా తెలివితేటలు వేరు, ఆయన అది తెలివితేటలు. మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గోదావరి జిల్లాలో మాట్లాడుతూ అంటే మొన్న ఎవరు ఈ మధ్యన అంతా న్యూస్ అంతా ఎలక్షన్సే కదా, ఎలక్షన్స్ ఉంటే పిఠాపురంలో ఎవరిని అడుగుతున్నారు. పిఠాపురం తెలుసు కదా మీకు, పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు. మంచి గోదావరి యాస, అంటే అంత యాస ఉండదు కానీ గోదావరి యాస ఉంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా వైజాగ్ వెళ్ళిపోతున్నాడు, యాస కాదు. కానీ అక్కడ ఏమ్మా ఒక అమ్మాయి దగ్గర పెట్టి మైక్ పెట్టి, ఏమ్మా జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా అంటే, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అడిగాడు ఆయన. నేనే వచ్చేస్తానండి అంది. నేనైపోతానండి అంది. అంటే అనుకోమన్నాడు కదా, మరి ఎవరు వస్తే బాగుంటుందమ్మా, మీరు అయితే బాగుంటుందండి అంది. ఈ సమాధానం మిగతా జిల్లా వాళ్ళు ఎవరు చెప్పలేదు. క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎంత తెలివితేటలు రావాలి. ఆ తెలివితేటలు ఎక్కడి, ఆ నీరు ఆ గాలి అంతే, ఆ మట్టి అలాంటిది. ఇంకోసారి ఇంకొక ఆయన ముసలాయిన దగ్గర పెట్టుకెళ్ళి, ఏమైంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, అలా గెలుస్తాడా, ముఖ్యమంత్రి అవుతాడా అంటే, ఏమంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అవడండి, నేను అయిపోతానండి అనుకుంటే అయిపోతా పెట్టండి అన్నాడు. అడిగిందని డైరెక్ట్ సమాధానం చెప్పరు. గోదావరిలో ఎప్పుడు ఒకటే చూసుకోండి, ఇది గోదావరిని ఎలా తెలుస్తుందంటే నన్ను చూస్తే అర్థమైపోతుంది. డైరెక్ట్ గా ఏది మాట్లాడరు, అన్ని కూడా ఇండైరెక్ట్ గాను వేరే టెన్స్ లోను వేరే ఫార్మాట్ లో మాట్లాడతారు తప్పించి అడిగిందా డైరెక్ట్ గా సమాధానం చెప్పాడంటే అది గోదావరి నీళ్ళు తాగలేదు అనమాట. సార్ మాది కాకినాడ సార్. సార్ మాది కాకినాడ. అదే మా గోదావరిలో ఎక్కువ తింటున్నాం. థ్యాంక్ యూ సార్, అది కాకినాడ సార్. అమ్మ బాబోయ్, సాయినాథ్ గారు కూడా కాకినాడేనా? ఇక్కడ సుమా గారు, దేవి గారు, ఇక్కడ గీత, అమ్మ గోదావరి జిల్లాలో చాలా మంది ఉన్నారు. సూర్యకుమార్ గారు, అమ్మ బాబాయ్. నేను కూడా గోదావరి జిల్లాలో ఉన్నా సార్, శ్రీవాణి. సార్ మీరు గోదావరి జిల్లాలో తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం కాలేదు సార్. చెప్పట్లేదు, ఉన్న విషయం ఇందా చెప్పాను, మంచి చెడు రెండు అంటే ఉన్న విషయం తీసుకోండి అని చెప్తాను. గోదావరిలో కంటే ఆ గాలి నీరు ఆ మట్టిలో ఏదో ఉంది, వాళ్ళలో కొద్దిగా అధికమైనటువంటి ప్రకంపనలు ఉంటాయి. ఉంటది సార్, అతి ఉంటది. ఏమండి అతి ఉంటది కొద్దిగా. అత చూడు కృష్ణా జిల్లా ఆవిడ చెప్తుంది అతంట. కృష్ణా వరంగల్ సార్, అసలు యాక్చువల్ గా పుట్టింది వరంగల్. ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుందండి, దాన్ని మనం ఏం చేయలేము. ఏం చేస్తాం, అతి అయితే అతి, లేదంటే గతి అయితే గతి, మాకు అతి అంతే. పెళ్ళి వెమ్మట రాజమండ్రి వెళ్తే నాకు అతిగా అనిపించి మీరు అతిగా ఉన్నారు అనేదాన్ని. వాళ్ళైతే ఇంకా నన్ను బాగా ఇదనేవాళ్ళు. అసలు మామూలుగా ఆడించారు మిమ్మల్ని, భలేవరే. మా గోదావరితో ఇప్పుడు మామూలుగా ఆడించరండి. మీకు నొప్పి పెట్టదు కానీ దెబ్బ తగ్గుతుంది. అవునవును, అదే అసలు నాకు నొప్పి లేకుండా దెబ్బ కొట్టాడు అంటాడు గోదావరి. అవును, ఆ దెబ్బ తగిలిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అవును కదా ఆడు కొట్టాడు కదా అప్పుడు మనకు అనిపిస్తుంది. అంత సాఫ్ట్ గా ఉంటది మా దెబ్బ. సారీ, నాకు క్షమించండి. కొంతమంది మిగతా జిల్లా వాళ్ళు కానీ గోదావరి జిల్లా అందరూ నాకు క్షమించండి. ఊరికే జస్ట్ అవుట్ ఆఫ్ ఇది మాట్లాడాలి. లేదు సార్, ఆ సెటైర్ వేయడం ఎవరికి రాదు సార్. నిజం సార్, అంత వ్యంగ్యంగా మాట్లాడడం అనేది, అంత వ్యంగ్యంగా ఎవరు అంటే వాళ్ళు వచ్చేస్తుంది బై బర్త్ అంతే, అదే వచ్చేస్తుంది. అందరికి 2 పేర్లు పెడతారు, 3 పేర్లు పెడతారు. వాడి ఒరిజినల్ పేరుతో ఎవరో బెరవరు, వాడికి ఏదో వేరే పేరు పెడతారు. సో ఇది వెరీ కామన్, మా చిన్నప్పటి నుంచి మీకు చూస్తూ ఉంటాం కదా, మాకు అలాంటివి వస్తుంటాయి. సెటైర్స్ మాత్రం నెంబర్ 1. అసలు చెప్పారు కదా మీకు దెబ్బ తగులుతుంది, కానీ అక్కడ మీకు దెబ్బ కొట్టాడు అనిపిస్తుంది మేము, కానీ లోపల ఎక్కడో తగులుతుంది. అది కూడా చూసే వాళ్ళకి ఎవరికి బాధ అనిపించింది మళ్ళీ. ఇప్పుడు తీర్చుకుంటున్నా సార్ నేను అందుకు.
నా మీద ఏమంటే అప్పుడెప్పుడు రాజమండ్రి వాళ్ళు మిమ్మల్ని అంటే ఇప్పుడు నా మీద నేనేమంటే విజయవాడ వచ్చి అప్పుడు ఆల్రెడీ 30 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా నన్ను మీరే చెప్పారు కదా సార్ 10 ఏళ్ళ తర్వాత అయినా ఉంటుందని, ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు గుర్తొచ్చింది అంతే. అమ్మా అమ్మా ఏం జోక్ చేస్తున్నారండి వాళ్ళ గోదావరి జిల్లా మీద. చెప్పండి. ఓకే, దిస్ ఓకే అయిపోయిందా? 12 మన 1 గంట అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ప్రణవం ఆర్ ఓంకార is the first sound of the universe, the best sound of the universe, and best sound for your breathing, right sound for your breathing. And it's a very scientifically proven, it stimulates your parasympathetic nervous system so that your stress, anxiety, depression will go down. అలాగే ఇంకా చాలా సైంటిఫిక్ రీసెర్చ్ మీకు చూపించాను. కాబట్టి ఓంకారం ఒక్క చాంట్ చేయడం వల్ల మినిమం 10 to 15 minutes అనేది చాంట్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకి అలవాటు చేయండి. ఎందుకంటే ఓంకారం అనేది మన డిఎన్ఏలో ఓంకారం ఉంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోం. మన సొంత పిల్లలు చూడండి ఎంత తెలివైనా మనం పట్టించుకోం. పక్కన ఎవడో చెప్తే అప్పు మీ అబ్బాయి చాలా తెలివాడు అంటే ఇది పుత్రోత్సాహము తండ్రికి అని చెప్తారు కదా, అలాగే మన ఓంకారం గురించి ఎవడో వచ్చి అరే మీ ఓంకారంలో ఉందరా అంటే ఓహో ఉందని చెప్పుకొని నేను నాలాగే ఇలా మళ్ళీ ప్రజెంటేషన్ పెట్టుకో. కాబట్టి తెలిసింది కాబట్టి ఓంకారాన్ని రెగ్యులర్ గా మీరు కనీసం క్లాస్కి వచ్చినా రాకపోయినా క్లాస్కి రమ్మనే చెప్తాను. క్లాస్కి వస్తే ఇంకా డీటెయిల్డ్ గా కొద్దిగా సైంటిఫిక్ గా కొద్దిగా దీంట్లో కొన్ని టెక్నిక్స్ అవి వాడి దీంట్లో అర్థ కుంభగా బాహ్య కుంభగా చేసి ఈ పర్సంటేజ్లు ఉంటాయి కదా, నిష్పత్తులు మార్చి ఈ బంధాలు వేసి కొద్దిగా ప్రొఫెషనల్ గా నా క్లాస్కి వస్తే నేర్చుకుంటారు. లేకపోయినా పర్వాలేదు, ఓంకారాన్ని మీరు 10 to 15 minutes మార్నింగ్ పొద్దున్నే ఒకసారి ఉచ్చరించడం క్లాస్ రాని వాడు డెఫినెట్ గా ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే దిస్ ఓం ప్రథమం ఓంకారాన్ని ఎందుకంటే మన ఇందా చెప్పినట్టు ఈస్టర్న్ రిలీజియన్స్ అన్నాడు కానీ హిందూ రిలీజియన్ బాగా ఎక్కువ దీని గురించి మాట్లాడతారు. కాబట్టి మాట్లాడాలంటే డెఫినెట్ గా దాంట్లో ఏదో ఉందని అర్థం, దీంట్లో ఉందని అర్థం. ఎక్కువ మంది ఎందుకంటే టీవీ లేదనుకోండి వాటికి మనం మర్చిపోయేవాళ్ళం కదా. ఓంకారాన్ని ఎంతకాలం ఎందుకు పట్టించుకున్నాం? ఓంకారం ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం, మరి ఇప్పుడు కూడా అదే ఓంకారం వాడుతున్నాం అంటే సంథింగ్. దీన్ని టైం టెస్టెడ్ అంట. టైం టెస్టెడ్ అంటే కాలానికి నిలబడింది, ఎదురుంటి నిలబడింది అంటే డెఫినెట్ గా దాంట్లో ఏదో ఉండే ఉంటది. సో ఏదో అనే సైన్స్ చెప్తుంది. కాబట్టి మన శాస్త్రాలు అలాగూ చెప్పినాయి, మనం విన్నాం. మనం విని ఊరుకోకుండా మీ నిత్య జీవితంలో దీన్ని భాగం చేసుకుని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కాస్త దీన్ని స్ప్రెడ్ చేసి గొప్పతనం చెప్తే ఇందాక సుమా గారు అన్నారు. సో మేము స్టూడెంట్స్ కూడా చెప్తే ఇట్స్ వెరీ నైస్ కదా. సో దిస్ ఇస్ హౌ సైన్స్ గ్రోస్, ఆర్ హౌ ఒక ట్రెడిషన్, ఒక జనరేషన్, ఒక దాన్ని ఏమంటామంటే ఒక జాతి ఇలా పెరుగుతుంది. జాతి పెరగాలంటే మన వైపు నుంచి ఎంతో కొంత ఇవ్వాలి. మనం నేర్చుకున్న దానిలో ప్రతిదీ సమాజానికి ఇచ్చేసాయి. సో దట్ ఈస్ ద థింగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది మంచి పని చేస్తున్నారు, లేదా సుజాత కానీ లేదా సుమా గారు కానీ. సో ఇట్లాంటి వాళ్ళు మంచి పని చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ వాళ్ళకి చేయండి. ప్రోగ్రామ్ అందుకని లాస్ట్ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంకో సాయినాథ్ గారు ఒకటే ఇంకోటి ఉంది చూడండి, ఇంకో గోదావరి వచ్చింది మనకి. అక్కడ మైక్ ఓపెన్ చేసుకుంది శ్యామ్ సార్. నమస్తే సార్. ఇంకో గోదావరి వచ్చింది, చెప్పండి. నాకు చిన్న ఒక క్వశ్చన్ ఉంది సార్. అది ఏంటంటే మనం ప్రణవం చేసినప్పుడు మనకి మామూలుగా ఆల్ఫా, బీటా, తీటా, గామా అనే రేస్ వస్తాయి, జనరేట్ అవుతాయి అంటారు. అది ఏ ఫ్రీక్వెన్సీలో చేస్తే వస్తాయి అన్నది మనకి ఎలా తెలుస్తుంది సార్? మనం చేస్తున్నప్పుడు ఏది ఏ ఫ్రీక్వెన్సీలో చేస్తే వస్తుంది ఒకటి, దాని వల్ల మనకి శరీరంలో జరిగే మార్పులు ఏవైనా మనం గమనించగలమా అన్న దాని మీద ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. శ్యామ్ సుందర్ మీరు బ్రాహ్మణ కదా? అవునండి. రెడ్డి గారు కాదుగా? కాదండి. రెడ్డి వచ్చి మొదలాడంటే ఇప్పుడు ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అందరూ శుభంగాడు పడిపోయి ముందు వచ్చి మళ్ళీ మొట్టమొదటి స్టోరీ చెప్పండి, ఎక్కడ చెప్తాను నేను. సరే సార్. అయితే ఎనీవే
శ్యామ్, నేను ఒక వీడియో పంపించాను, రెండు వీడియోలు పంపించాను యాక్చువల్ గా గ్రూప్స్ లో పెట్టాను, ప్రాణాయామ గ్రూప్స్ అన్నింటిలో పెట్టాను. పూర్తిగా ఒకసారి కాదు 4-5 సార్లు ఆ 2 వీడియోలు చూడండి. చూస్తే మీకు ప్రాణాయామ గురించి కానీ, ఓంకారం చాంటింగ్ గురించి, అసలు చాంటింగ్ అనే దాని గురించి కానీ ఒక స్పెసిఫిక్ ఐడియా వస్తుంది. దాని గురించి ఉంటే కొద్దిగా టైం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. సో డైయింగ్ అవర్స్ లో కాకుండా. ఎస్ సార్, వీడియోలు చూడండి, అందరూ కూడా చూడండి వీడియోస్ అందరూ. అలాగే. ఓకే, సాయినాథ్ గారు ఏదో అంటారు, విందాం మీరు లాస్ట్. సార్, మొత్తం ప్రోగ్రామ్ లాస్ట్ 2 minutes మాత్రం నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా చాలా నవ్వుకున్నాం సార్. ఎందుకంటే గోదావరిలో ఉన్నారు సార్. ఇంకొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో సార్ చెప్పండి. అకారం ఉకారం మకారంలో మనం ఓంకారం చాంట్ చేసేప్పుడు పర్సంటేజ్లు మార్చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. చెప్పండి. ఓంకారం చాంట్ చేసేటప్పుడు పర్సంటేజ్లు మార్చి చేసుకుంటే ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంటే, నేను ప్రాబ్లం ఫేస్ చేస్తా, నేను మార్చుకున్నాను మొత్తం కాంబినేషన్ లో. చేసిన చాలా తేడా వచ్చింది నాకు. అది అందుకని అదే చెప్పాను నేను. నాకు క్లాస్కి వస్తే కొద్దిగా ప్రొఫెషనల్ గా నేర్చుకుంటారని చెప్తాను. మీద ఏదన్నా ఓంకారం రిజల్ట్, కానీ ఏంటంటే కొద్దిగా రిఫైన్మెంట్ అనేది క్లాస్కి వస్తే తెలుస్తుంది. రిఫైన్మెంట్. సో ఏ రేషియోలో ఏది పలకాలి, ఏ రేషియోలో ఏది మాట్లాడాలి, సో ఎంతసేపు, ఏది అంత కుంభక, ఏది బాహ్య కుంభక, ఎప్పుడు చేయాలి అనేది కొద్దిగా ప్రొఫెషనల్ గా నేర్చుకుంటే క్లాస్కి. సో ఇది విషయం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు రిక్వెస్ట్ పంపించండి వాట్సాప్ లో నా నెంబర్. షూర్ సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఓంకారం చేసినప్పుడు, అకారం చేసినప్పుడు చెవులు మూసుకుంటే కనుక వైబ్రేషన్స్ మొత్తం బాడీలో ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏం కదులుతున్నాయి, మన బాడీలో స్పర్శ అన్నది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుందండి. అది మాత్రం నేను గమనించానండి. అది బాగానే నీ కుండల్ని నీ సహస్రాలు వికసించినప్పుడే అనుకున్నాను నేను ఇలాంటి ఏదో తేడా వచ్చి ఉంటదని. ఓకే, ఎనీవే థాంక్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.